భూమి యందు ఆయా హోరలలో ఆ గ్రహముల యొక్క చలనం ఉంటుంది కాబట్టి ఆ గ్రహములను కానీ ఆరాధించడం కానీ మొదలు పెడితే గాయత్రి మాత యొక్క ఛందస్సు అయినటువంటి 24 అక్షరములకు ఛందస్సుగా డే ఎలా వెళ్తుంది అనేటటువంటి రోజు రోజుకి అర్థం అవడం మొదలుపెడుతుంది. ఆ గ్రహములకు చెప్పబడినటువంటివి ఏవైతే ఉంటాయో ఏమున్నాయి ఇంకా మనం పూర్తిగా చెప్పుకోలేదు, ఇంకా సగంలో ఉన్నాం మనం. అంటే ఇవి చెప్పుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ కలుగుతుందని ఇవాళ చెప్పాను అన్నమాట. సూర్యుడికి సంబంధించినటువంటిది గాయత్రి మంత్రములుగా ఇది ఉపాసన ఇవ్వమంటారు ఈరోజు. పదసప్తం అనేటువంటి పరమ పవిత్ర ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇది జీవితంలో కొంతమందికి సొల్యూషన్ తీసుకొచ్చేవచ్చు ఈ ఒక్క ఉపదేశం. నాకు తెలిసి కొంతమంది ఇది ఫాలో అవుతారు, వాళ్ళు ఇంకేమీ చూసుకోరు, దీంతోనే బతికేస్తున్నారు. ఇంతవరకు చాలా సక్సెస్ఫుల్గా ఫీల్ అయిపోతున్నారు. హైయెస్ట్ బిజినెస్ మెన్ అంతా వచ్చారు, వాళ్ళంతా కూడా దీని మీద బతికేస్తారు. వాళ్ళు ఇంకేం చూడరు, ఇది ఒకటి చూసుకుని వెళ్ళిపోతుంటారు. బుధుని శనికి సంబంధించినటువంటి హోరల్లో ఏం చేయాలంటే ఏం చేయకుండా ఉండాలి అన్నాడు. రెస్ట్ తీసుకోవాలి, అంతే కదా. కొంచెం రెస్ట్ మనం తీసుకోవాలి కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటారు. ఆ టైంలో డీప్గా ఉండే పుస్తకాలు ఆ టైంలో చదివితే అర్థం అవుతాయి. ఇంట్లో కొంచెం బూజులు దులుపుకోవడం, ఇల్లు దులుపుకోవాలి, సరే చాకలే బట్టలు వేసుకోవడం, ఇవన్నీ పనులు ఉంటాయి. ఫ్రిడ్జ్ కడుక్కోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఎవరు తెచ్చుకుంటాం. ఆవర్లో విజృంభించి పైకి వెళ్దాం, అక్కడ ఎవడు దొరకదు అన్నాడు. పైలో ఎండలో తిరుగుతాడు, ఎవడు ఉండదు, అది తప్పనే అవుతాడు. శని ఎప్పుడు కూడా ఆలస్యం ఇస్తాడు. తర్వాత మనం ఆయన డీటెయిల్గా కూర్చుంటేప్పుడు ఒక్కొక్క గ్రహం ఎలా పనిచేస్తుందో మనకు తెలిసిన తర్వాత ఏ గ్రహం ఎప్పుడు ఏ పనులు చేయాలో తెలుసుకోవాలి. మెడిటేషను, క్లీనింగు, కంపల్సరీ వర్క్ ఉంటుంది. ఎవరికో ఒంట్లో బాగోలేదు వాడు వెళ్ళి చూడాలి, దానివల్ల మనం చేయగలిగింది ఏమి ఉండదు. కానీ వెళ్ళి చూడడం అనేటువంటి వాడికి ఏమైనా పండో కాయో అవసరం అవుతుందేమో ఇవ్వగలిగింది ఉంటుంది. ఒకసారి డాక్టర్ అయితే మందు ఇస్తాడు, లేకపోతే మనం ఒక పండో ఒక తిట్టు ఏదో ఒకటి ఇవ్వచ్చు అన్నాడు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరైనా సిక్ అయితే చాలా భయం అనమాట. తలనొప్పి రాగానే ఆయన వచ్చేటంటే భయం అనమాట. ఇష్టం వచ్చి తిరిగేస్తావు అలా భయం అనమాట. భయం వచ్చి తినేస్తుంటాడు ఆయన. అంటే ఆయన భయాన్ని అలా చెప్తాడనమాట. ముందు వేయడం వాడికి ఏదో చెప్పడం కాకుండా ముందు తిడతాడు ఆయన. నాకు అర్థమైంది, మొదట్లో ఏమిటి ఇలా తిడతాడు అనుకున్నా, తర్వాత అర్థమైంది ఆయనకి భయం అని. సో ఆ శని హోరలో తిట్టకుండా పండో కాలు ఎవరికైనా కాళ్ళు నొప్పి పెడితే పట్టడం, వీలైతే వృద్ధులైనటువంటి వారికి సేవ చేసుకోవటం, రోగులకి ఆర్తులకి సేవ చేసుకోవడం, మంచి పనులు ఉంటే చేసుకోవాలని. అయిపోయిన తర్వాత శని అయిపోయిన తర్వాత మీకు బాగా సేవ తీసుకుంటారు కాబట్టి ఆశీర్వచనం వస్తుంది. పెద్దలు అమ్మ బాగా బట్టి వీళ్ళు కలిసి ఒక పండుగ కాయ ఇస్తారు. జూపిటర్ ఎంజాయ్ చేస్తారు, ఏ పని చేసుకోవచ్చు ఆ టైంలో. మంచి పనులు ఏవైతే ఉంటాయో జూపిటర్ టైంలో, జూపిటర్లో వంట వండారు అనుకోండి మంచి గొప్ప రుచిగా ఉంటుంది. అన్నీ అక్కడ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి అనమాట. ఏమైనా అరేంజ్ అయ్యి ఉంటాయి, అన్నీ బాగుంటాయి అనమాట. జూపిటర్ టైంలో విద్య నేర్చుకోవటం కానీ, మంచి పనులు మొదలుపెట్టడం కానీ, ఏదైనా పని చేసుకోవచ్చు. ఆ టైంలో ది బెస్ట్ అవర్ ఆఫ్ ది డే. అది అవగానే చాలా బాగా చేయగానే మనం బాగా చేసాం అని కొంచెం గర్వం వస్తుంది అనమాట. మార్క్స్ అవర్ టపా టపాని తగులుతాయండి దెబ్బలు సరిగ్గా ఉండకపోతే. అప్పుడు ఏం చేయాలి? అప్పుడే జూపిటర్ వల్ల బాగుంటుంది, స్పీడ్గా వెళ్తాం అనమాట. రిపేర్ వస్తుంది, బోట్లు గీట్లు బిగించుకోవటం. అంటే వాహనములకు సంబంధించినవి, శస్త్రములకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా కుజ హోరలో చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత కొంత వస్తుంది కాబట్టి సన్ హోర్ వచ్చేటప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవటం, ఔషధ సేవ, బాగా గవర్నమెంట్ అఫీషియల్స్ని వాళ్ళని టచ్ చేయడం, ఇలాంటివన్నీ సన్ హోర్లో చేసుకోవాలి. వీనస్ హోర్లో ఎంజాయ్. సో పక్క శుభ్రంగా వేసుకుని హ్యాపీ పడుకోవడం, భోజనం చేయడం, డ్రింక్ తాగడం. వీనస్ హోర్లో ఏం చేయాలి? డ్రింక్ ఇంకేదైనా చేసుకోవడం, పొడి రసాలు తాగడం, ఇలాంటివి చేసుకోవచ్చు. ఇంకా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే టీవీ చూసుకుంటారు ప్రస్తుత యుగంలో. మెక్రీ వస్తుంది కాబట్టి ఏదైనా రాసుకోవడం, చదువుకోవటం అలవాటు లేని వాటిలో ఉంటారు. అసలు జీవితంలో ఎప్పుడు ఎందుకు పుస్తకం, అప్పుడు లెక్కలు వేసుకోవటం, అది ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు. ఏమండి లెక్కలు వేసుకోవటం, లేకపోతే సంభాషణ చేయటం, కమ్యూనికేట్ చేయటం. వారితో ఫోన్ పెట్టి హస్కులు కొట్టుంటారు చూసారా, ఆ టైంలో చేసుకుంటే బాగా హసుకొస్తున్నాం అన్నమాట. అంటే అవతల ఖాళీ కూడా ఉండాలి కదా హసుకొట్టాలంటే. వాడికి వీడికి ఇద్దరు ఖాళీగా ఉంటుంది, గంట మాట్లాడేసుకుని. మూడు చిన్న చిన్న పనులు ఏవైనా ఉన్నటువంటి షార్ట్ టైంలో తెలుసుకోవాల్సినటువంటి ఇవన్నీ కూడా మూడు చేయాలి. గ్రామాల దగ్గరకు మళ్ళీ మెల్లగా దగ్గరికి ప్రయాణించేద్దాం. ఇంట్లోకి వెళ్దాం. ముందు గ్రాములు జాతకం ఏం వేసుకోక్కర్లేకుండా ఒక ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో ఏ గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి అని తెలుసుకోవచ్చు. ఫ్యాన్ వేసి పెడతారు ఎవరైనా.
గ్రహములు 3 రకములుగా మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. ఒకటి, వాటి యొక్క సూక్ష్మ దశల యందు, స్థూల దశల యందు పనిచేస్తుండేటప్పుడు కొంతకాలం అలా పనిచేస్తూ ఉంటుంది. అది కాక మనం పుట్టినప్పుడు ఉండేటటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో, ఏదైతే గ్రహం యొక్క స్థితి ఉంటుందో, అది జీవితాంత కాలము ఆ గ్రహం మనకి పనిచేస్తూ ఉంటుంది. గ్రహం యొక్క దశ యందు కొంతకాలం పనిచేస్తే, మనం పుట్టినప్పుడు గ్రహం ఎక్కడైతే ఉన్నదో, ఎలాగున్నదో దాన్ని బట్టి మనకి జీవితాంతం ఆ గ్రహం యొక్క ప్రభావం ఎలాగా ఉంటుందో తెలుస్తుంది. ఇది కాక ఈ జ్యోతిర్విద్య నేర్చుకున్న తర్వాత ముముక్షులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, కొన్నాళ్ళు జ్యోతిర్విద్య అధ్యయనం చేసినటువంటి వారు, గ్రహరాజుల ఎడల భక్తి గౌరవములు కలిగిన వారు, ఈ గ్రహములు వారికి మార్గాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. ఏ క్షణంలో ఏం చేయాలనేటటువంటిది ప్రతి క్షణమనందు గ్రహం దగ్గర ఆ గ్రహం ద్వారా ఏం చేయాలో తన కర్తవ్యాన్ని నిర్ణయించుకొని ఫలితం కోసం ఎదురు చూడకుండా, ఎందుకంటే ముముక్షులైనటువంటి వారు వారికి సొంతంగా ఏం చేసుకోవాల్సింది అనేటటువంటిది ఏమీ లేని స్థితిలో ఉంటారు కాబట్టి, ప్రజాహితమే వారి హితమే ఉంటుంది కాబట్టి అటువంటి వారికి గ్రహములు వేరే రకంగా పనిచేస్తాయి. మామూలుగా మనం పనిచేసేటప్పుడు ఈ గ్రహములు మన ఇంట్లో మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎలాగున్నాయో చూస్తే మనం దాని ప్రకారం ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సూర్యుడు కాబట్టి ఇంట్లో అతి ముఖ్యమైనటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో, సూర్యుడు సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్, ఆయన చుట్టూ మిగతా ఉంటాయి కాబట్టి సూర్యుడు ఎక్కడైతే ఇంట్లో చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశము, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ముఖ్యమైనది ఉంటుంది. పూర్వకాలంలో పెద్దలైనటువంటి వారు సంప్రదాయమైన ఇంట్లో ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ప్రత్యేకం సూర్యుని కోసం గది కట్టి ఉండేవారు. ఏమిటా గది? పూజ గది. భగవంతునికి ఒక గది అంటూ కట్టడం అనేటువంటి, ఇప్పుడు ఈ రోజులు ఏం చేస్తారు, బెడ్రూమ్లోనే ఒక చిన్న అలమరాలో ఒక మూల దేవుడిని ఇరకబెట్టి పాపం ఆయన అలాగా ఒక్క అది పెట్టి అలా ఉంటుంది. అటువంటి ఇళ్లలో ఉండేవాళ్ళు ఎక్కువ కాలం ఆ ఇంట్లో ఉండకపోవటం అనేటటువంటిది, అది మారిపోతూ ఉండడం అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. ఫ్లాట్స్లో ఎక్కువగా ఉండేటటువంటి పాపం ప్రత్యేకం దేవుడి గది అనేటటువంటిది లేక ఏం చేస్తారు, వాళ్ళ కిచెన్లోనూ ఎక్కడో మూల ఎరగబెడతారు అన్నమాట. కాగా సంప్రదాయమైన ఇంట్లో ప్రత్యేకము దేవునికి గది ఉండి దాంట్లో తనకు కావాల్సినటువంటి అర్చనకి కావాల్సినవన్నీ సమాధానం పెట్టుకుని ధ్యానము అవన్నీ చేసుకోవడానికి కొంతకాలం అక్కడ పొద్దున్న లేచిన తర్వాత ధ్యానం చేసినటువంటిది ఎటువంటిది, మన వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత హలో టెస్టింగ్ 1 2 3 4 5 అని అంటారు. తర్వాత గంట లెక్చర్ అవుతుంది. లెక్చర్కి ముందు 5 నిమిషాలు మనం మైక్ని టెస్ట్ చేసుకుంటాం. అది ఎటువంటిదో పొద్దున్న కొంతకాలము పూజా మందిరంలో వెళ్ళి శుభ్రం చేసుకుని దీపం పెట్టుకుని, దీపం ఎందుకు పెడతారో తర్వాత లోపల చెప్తారు. దీపం కంపల్సరీగా ఇంటి యందు దీప ఆరాధన చేయాలి. దీపారాధన వల్ల సమస్తమైనటువంటి సుఖములు దానివల్ల కలుగుతాయి, సమస్తమైన ఆపదలు తొలుగుతాయి. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతేనే మగవాళ్ళు ఒకళ్ళంటే అయినా పెట్టుకోవాలన్నాడు. ఆడవాళ్ళు ఏదో పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు పర్వాలేదు అనుకోకూడదు. మగవాడు స్నానం చేసి పోతూనే ఇంటి యందు దీపం వెలిగించుకుని తర్వాత పనులన్నీ చేసుకోవాలి అనేటటువంటి సంప్రదాయం. సంప్రదాయాన్ని ఇంట్లో పొద్దున్నే స్నానం చేసి దేవుడికి ఎదుర్చుకుని దేవునికి చేసేటటువంటి పూజ కంటే దేవుని ఆరాధన అనేటువంటిది ముఖ్యం. తర్వాత మనం చూస్తాం. ఆ దేవుని గది దీపం పెట్టిన తర్వాత మిగతా కిచెన్లోకి అవన్నీ తర్వాత వెళ్తారు. ముందు దేవుడి గదిలో దీపం వెలిగించిన తర్వాత అగ్ని అనేటువంటి అగ్నిని మొట్టమొదటిగా ఆరాధించడం అనేటటువంటి దీపం ద్వారా చేస్తారు. అందుచేతే లోపల మనం అగ్నికి సంబంధించినటువంటి యోగములు అవి చెప్పుకుంటాం. మనం రాసులు అవి చెప్పుకున్నాం. అంచేతే అగ్నిని అందజేస్తున్నాడు, నిందించకూడదు. అగ్నిని ఉఫ్ అనుది ఆపకూడదు. అగ్నిని అంటే అగ్నిదేవుడి యొక్క మొహం మీద ఉమినట్టుకి లెక్క, అంతే కదా అన్నాడు. క్యాండిల్ వెలిగించి ఉఫ్ అనుది అలాంటి చేయకూడదు, పిచ్చి పనులు చేయకూడదు అన్నాడు. వాటిని చక్కగా ఆపటం అనేటువంటి సంప్రదాయం ఉన్నది. వాటికి సంప్రదాయం ఉన్నట్టు అగ్నిని ఆరాధించినటువంటి వాడు ఎంత ఎండలో వెళ్ళినా సరే ఏమీ అవ్వదు. అగ్నిలోంచి నడిచేటటువంటి వాడు ఉంటారు. అగ్నిలో చేపెట్టినా కావదు. హోమాలు అది చేసేటప్పుడు ఒకసారి అగ్నిలో చేపెట్టి కావాల్సినవి తీస్తారు, అందులోంచి కావదు. అగ్ని దేవుడు వేరు, అగ్ని వేరు. మనం అగ్ని అనుకునేది మంటకి రూపమైనటువంటి మనకి అగ్ని అనేటటువంటి దేవుడు ఉంటాడు. ఆయన నిత్యం ఆరాధించడం అనేది మొట్టమొదటి దీపారాధనతో మొదలవుతుంది. తర్వాత క్రతువులు, హోమములు, అగ్ని యొక్క ఆరాధన ఇవన్నీ చేయటం అనేటువంటి దానివల్ల అగ్ని యొక్క ఆరాధన వల్ల సమస్తమైన విషయాలు, సమస్తమైన సిద్ధులు దానివల్లే వస్తాయి. చేతనంటే దేవతలకు ఏదైనా వెళ్ళాలంటే అగ్ని ద్వారా వెళ్ళాలి. దేవతలు ఏదైనా మనకి ఇవ్వాలన్నా అగ్ని ద్వారా ఇవ్వాలంటే కమ్యూనికేషన్ సెంటర్ అయింది కాబట్టి మొట్టమొదటి దేవుడి గది అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి సూర్యుడు జాతకం అంత బలంగా ఉంటే
పూజా రూమ్ అందాం ఏమండి. ఇంగ్లీష్ వాళ్ళకి ఏం లేదు కాబట్టి వాళ్ళకి పూజా రూమ్ అలాంటివి లేదు కాబట్టి ఇంగ్లీష్లో పేరు లేదు దానికి. పూజ అనేటటువంటిది ఇంగ్లీష్ పదం లేదు. పూజకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అవ్వదని చెప్పి తెలుగులో చెప్పిన ఇంగ్లీష్లోకి అందుకే అప్రాచ్యవాదాలు అంటారు అన్నమాట వాళ్ళు. అంటే అప్రాచ్యం అంటే తప్పే లేదు, ప్రాచ్యం అంటే తూర్పు, అప్రాచ్యం అంటే పశ్చిమ. ఇంత తప్పైన పదం కాదు. అది పశ్చిమ దేశాల్లో ఉండేవాళ్ళు ఎడ్డిగా ఉంటారు అన్నమాట. వారానికి ఒకసారి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకోకుండా ఇలా ఉంటారు కాబట్టి అంచేత వాళ్ళని అప్రాచ్యం అంటారంట. అలాంటి పనులు మనం చేస్తే అప్రాచ్యవాదాలు తిడతారన్నమాట. మన ప్రాచ్యం అంటే తూర్పు అని లెక్క. ఈ ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ ఇంట్లో దేవుడి గది లేదంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి సన్న వీకెల్ లెక్క పెద్ద చెప్పక్కర్లేదు, జాతకం వేయక్కర్లేదు అనమాట. ఇలా చీసి వేసి చూడక్కర్లేకుండా ప్లాట్స్ లేకుండా వీక్ హౌస్ అనమాట. సూర్యుని ఆరాధన చేసిన తర్వాత పూజగడ్డ ఉంచుకుని ఇల్లు కట్టుకోగలిగేటటువంటి స్తోమత వస్తుంది. అదర్వేరే ఉంటుంది. మామూలుగా మానవుడు ఏమిటనుకుంటూ ఉంటాడంటే చుట్టూ అన్నీ చదువుకున్న తర్వాత మనం చదువుకుందాం అనుకుంటాడు. ఎప్పుడూ అవుతుంది. మనం చదువుకుంటే చుట్టూ ఉన్న చదువుకుంటాయి. అస్ట్రాలజీలో మనం ఏం చెప్తాం, లోపలికి వెళ్ళినప్పుడు యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ డెస్టినీ అన్నాడు. మనసుతో ఏమిటైతే సంకల్పించగో, ఎలాగైతే నువ్వు దిద్దుకుంటావో ఆ ప్రకారం నీకు ఏర్పాటు అవుతుంది అన్నట్టు. అంచేత ముందు మనం ఏదో ధ్యానం చేసుకుందాం, దేవుడు పూజ చేద్దాం అనేటువంటి కోరిక బలవంతమైనటువంటి నీకు అవన్నీ సిద్ధించి నువ్వు దేవుడి గది వేరేగా ఉండేటట్టుగా ఇల్లు కట్టుకునేటటువంటిదో లేకపోతే అట్లాంటి ఇంటికి వెళ్ళటం అండి. అంచేత అతి ముఖ్యమైనటువంటి గది ఇంట్లో పూజకి సంబంధించినట్టు గది. ఆ గది నీట్గా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చుని ఏదైనా బాధ ఏదైనా వచ్చినప్పుడు అక్కడ కూర్చుని దేవుడికి చెప్పిన తర్వాత సొల్యూషన్ వస్తుంది. నమ్మిన వారికి సొల్యూషన్ వస్తుంది. దేవుడికి సమర్పణ చేసిన తర్వాత ఆ గదిలోకి వెళ్ళి అంచిత కొద్దిసేపు కూర్చుంటారు పెద్దలైనటువంటి వారు. మైల అవి ఉండేటప్పుడు ఆ గదిని ముట్టుకోకుండా అపవిత్రం చేయకుండా ఉంటారు. దెబ్బలు అవి వేస్తారు వాటి అందుకు. మామూలుగా అయితే రోజు దేవుడిని పొద్దున్నే లేచి ఒకసారి తుడుచుకుని 10 minutes గట్ట పడుతుంది టైం దీపం వెలిగించుకోవడానికి. రాత్రి కానీ నూనె గిని అని జాగ్రత్తగా ఉంచుకుంటే రాత్రిపూట ఉంచుకుని 10 ఒత్తులు ఉందో చేసుకుని, లేకపోతే అమ్ముతారు కూడా ఇప్పుడు. అంటే అప్పుడు ఒత్తి లేదా చూసి బజార్కి వెళ్ళి ఒత్తి కొనుక్కొచ్చి వచ్చింది, అయ్యో నూనె మర్చిపోయాను, మళ్ళీ నూనెకి వెళ్ళి అలా ఉండకుండా అలా ఉన్నవాళ్ళు ఉంటారన్నమాట. దీపం పెడదాం ఒకసారి 3 సార్లు బయటికి వెళ్ళి రావాలన్నమాట. ఒత్తి కోసం ఒకసారి, ఆ కుంది కోసం దేనికోసం ఒకసారి, ఇలా కాక తెలిసినటువంటి వాళ్ళు ముందుగా ఏర్పాటు చేసుకుంటారు. వారి ఎందు 100 కోటి ఒత్తులు ఉంటాయి. మగ ఆడ దాంతో సంబంధం లేదు సార్ అన్నమాట. ఆడవాళ్ళే దీపం పెట్టాలని రూల్ లేదు సార్ అని వాళ్ళ మీద తోసేయకండి అన్నాడు. మనం కూడా పెట్టుకోవచ్చు అన్నాడు. పెట్టి దేవునికి ఏమీ చేయట్లేదు, దీపం అనేటువంటి పెట్టి ఆరాధన అక్కడ దీపం పెట్టి ఒకసారి నమస్కరించి మీరు పనులు చేసుకోండి, జీవితంలో వెలుగు నిండుతుంది. వెలుగు నిండడం మొదలుపడి దీపారాధన గురించి మాకు అడిగితే మనకి కేబుల్ టీవీ వీటిలో బోర్డు లెక్చర్స్ ఇస్తుంటారు. వైష్ణవ సంప్రదాయాలు దీపారాధన పరమ పవిత్రమైనటువంటి దీపారాధన దాని గురించి 100 పేజీలు 1000 పేజీలు పుస్తకాలు ఉన్నాయి. మన ప్రత్యేకం చెప్పక్కర్లేదు వాటి గురించి. కార్తీక మాసం అన్నది మరీ ప్రత్యేకంగా ముఖ్యమది. వైష్ణవులకైతే కార్తీక మాసం ఒప్పుకోరు కాబట్టి ధనుర్మాసంలో ఏదైనా ఒప్పుకుంటారు. అలాంటిది ఏదైనా దీపారాధన అనేటువంటి ప్రత్యేకమైన సాధన, దేవుడి గది అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి గది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. అంచేత ఈ హారోస్కోప్లో కానీ సన్ వీక్గా ఉంటే మన ఇంట్లో దేవుడి గది లేదంటే సన్ వీక్ అని చెప్పొచ్చు అనమాట. మళ్ళీ జాతకం వేసి అది బాగుందా లెక్కలు ఏం కట్టక్కర్లేదు అన్నట్టు. నీళ్ళకు స్థానము చంద్రుని వల్ల నిర్దేశింపబడుతుంది. చంద్రుడి మించి మనం పుట్టినప్పుడు ఉండే చంద్రుడి మించి శని వెళ్తుంటే, శనికి ఏదైనా యాంగిల్ ఉంటే ఏలినాటి శని అంటారు. తర్వాత మనం చూస్తాం విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరికీ ఏలినాటి శని ఉంటుంది అనమాట. ఎప్పుడు నీళ్ళు సరిగ్గా ఉండవాలన్నాడు. దుష్కర్మ ఏదైనా ఉండేటప్పుడు మంచి ఊరి నుంచి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అవడం, అప్పటి నుంచి వాడు మూన్ ఎఫెక్ట్ అయిందని లెక్క అనమాట. బర్త్లోనే మూన్ ఎఫెక్ట్ అయి ఉంటే విశాఖపట్నంలో పోతుంది. పుట్టినప్పటి నుంచి అందులోనే పెరిగి 2 రోజులు 3 రోజులు నీళ్ళు వస్తాయో రాదా, ఆ నీళ్ళు వచ్చినటువంటి నీళ్లు కుళ్ళుగా ఉంటాయో బాగా ఉంటాయో మనకి తెలియదు. సివేజ్ వాటర్ అది కలిసిపోతూ ఉంటుంది. దాంట్లో క్లోరిన్ పోసి మనకి ఇష్టం వచ్చినట్టు చెత్తగా ఉంటాడు. అదృష్టవంతుడు బయట ఏ గోదావరి ఒడ్డునో ఏ కృష్ణ గట్టునో
స్వచ్ఛమైన నీరు ఉండేటట్టు, స్వచ్ఛమైన గాలి ఉండేటట్టుగా అటువంటి ప్రదేశాల్లో రాజయోగంలో ఉండేటటువంటి అలా అంటూ ఉంటారు. దుర్యోగంలో ఉండేవారు విశాఖపట్నం లాంటి ఊళ్ళో ఉంటారు అన్నమాట. ఏమిటి కావాలండి? స్వచ్ఛమైనటువంటి గాలి కావాలి, నీరు కావాలి. ఈ రెండు మాత్రం విశాఖపట్నం దొరకవు. శుభ్రమైన గాలి మీ జన్మలో పీల్చాలి విశాఖపట్నంలో. హెచ్పిసిఎల్ వాడు వేసినటువంటి గ్యాస్తోనైనా పీల్చాలి, పాలిమర్స్ వాడు వేసిన గ్యాస్తోనే పీయాలి. ఏమి కాకపోతే మురికి కాలువలు గ్యాస్ అయినా పీయాలి అన్నాడు. బద్రికాశ్రమం, కాశ్మీరము, ఈ ప్రదేశంలో దేశంలో ఎప్పుడైనా మీరు వెళ్ళుంటే, స్విట్జర్లాండ్ ఇటువంటి ప్రదేశంలో ఆల్ప్స్ ఆ ప్రాంతంలో కానీ వెళ్ళి ఉన్నప్పుడు స్వచ్ఛమైన గాలి వస్తుంది. అంచేది అక్కడ బాగున్నట్టుగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇప్పుడు కాకుండా కొంతకాలం క్రితం అయితే తిరుపతి మీద లాగా ఉండేది. ఇప్పుడు పొల్యూట్ అయిపోయి తిరుపతి మీద ఎండగానే సింహాచలం కొండ మీద వెళ్ళగానే మనసు పవిత్రం చేద్దంటే ఫ్రెష్ ఎయిర్ ఫెయిర్ అక్కడ ప్లస్ ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఇంటి యందు నీళ్లు ఉండేటువంటి బాత్రూమ్ అంటారు. బాత్రూము, వాటర్ సోర్సెస్ అంతా కూడా చంద్రుడి మీద డిపెండ్ అయి ఉంటుంది. పంపు మన ఏమిటండి, బోరింగు, పంపు, వెల్లు ఇవన్నీ కూడా దాన్ని బట్టే ఉంటాయి. యూజువల్గా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రవహించేటటువంటి నీరులో స్నానం చేయాలి. అంటే ప్రవహిస్తుంటుంది కాబట్టి పైపులో నీళ్ళు అని కాదు. నదీ జలాల్లో స్నానం చేసిన తర్వాత ఎప్పుడైనా మీరు గోదావరి కానీ గంగకు కానీ వెళ్ళి స్నానం చేసి బయటికి రండి, ఎనర్జీ వస్తుంది. నదిలో స్నానం చేసిన తర్వాత నీళ్లు కంపుగా కుళ్ళుగా ఉన్నట్టుగా అనిపిస్తాయి మీకు, కానీ అమ్మవారు నది తల్లి కింద లెక్క. లోపల స్నానం చేశాడని తెలుసుకునే దానికి సంబంధించిన మంత్రములు ఏమీ రాకపోయినా సరే తల్లిని ఒకసారి నమస్కరించి లోపల దూకి పైకి రాస్తే ఎనర్జీ వస్తుంది. పంపు నీళ్ళు వస్తే జబ్బులు వస్తాయి అన్నమాట. అంటే క్లోరిన్ అది వండుకుంటూ ఉంటాయి అనమాట. స్కిన్ డిసీజెస్ వాటి మీద ఎరక్షన్స్ ఇవన్నీ ఉండి కంపుగా అయినా సరే అది కానిప్పుడు బావిలో నీరు తోసుకుని పోసుకోమన్నాడు. పూర్వకాలంలో ఇళ్లలో బావి ఉండేది. పంపుల్లో నీళ్లు కొంచెం అసంబద్ధమైన మరి తప్పదు. ఇలాంటి ఊళ్ళలో ఉండేటప్పుడు మన జాతకం బాగోలేదు కాబట్టి ఇక్కడ ఉంటాం అన్నాడు. గ్రహాలు బాగోలేనప్పుడు ఒకవేళ అవన్నీ ఉన్నా సరే బాత్రూంలో చిన్న లీకేజ్ వచ్చి లేకపోతే కారిపోయి నీళ్లు లేక లేకపోతే ట్యాంకులు నిండక లేకపోతే మోటార్ పాడైపోయి అంటే తీవ్రమైన చంద్రుడి యొక్క దశ ఇప్పుడు బాగోలేదు అని లెక్క. అసలు మామూలుగా బాగుండకుండా ఇంకా తీవ్రమైన దశ ఏదైనా వచ్చినప్పుడు ప్లంబర్ దొరక్క మీ ఇంటికి వచ్చి వాడు సగం ఇప్పిసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులు వచ్చి కొన్ని ఇళ్లలో నేను చూశాను సార్. అక్కడ ఏదో కరెక్ట్ ప్లంబర్ తీసుకొచ్చిన తర్వాత నేను చాలా ప్రయత్నం చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. వాడికి ఎఫెక్షన్ వాడు వచ్చాడు, అమ్మవారు వచ్చింది, తర్వాత వారం రోజుల వరకు రాలేదు. వీడి దెబ్బకి ప్లంబర్కి కాలు ఇరిగిపోయి చేలు ఇరిగిపోయి అలా అయిపోతూ ఉంటుంది అన్నమాట. తమాషాగా ఉంటుంది చూస్తూ ఉంటే, అబ్జర్వ్ చేస్తూ ఉంటే. వాటికి సంబంధించినటువంటి ఇది బాగోలేదు అని తెలిసిన తర్వాత ఇలా బాగోలేదని నవ్వుకోవడానికి కాకుండా దాన్ని బాగు చేసుకోవడానికి మనం లోపల యంత్రములు, మంత్రములు, తంత్రములని ఇస్తాం, లోపల ఇస్తాం. వాటిని ఆచరించడం ముందు బాగోలేదని తెలుసుకోవాలి. కాబట్టి చంద్రుడు ఇంటి యందు నీళ్లు ఉండేటువంటి స్థానం, బాత్రూములు, వాటర్ సోర్సెస్, వాటర్ ట్యాంక్ ఉంటే అందులో అంతా బాగా పట్టుకుని శుభ్రంగా చేసుకుని ట్యాంక్ పట్టుకుంటే బయలు చచ్చిపోతుంది. మొత్తం నీళ్ళన్నీ ఒప్పుకొని మళ్ళీ కొడుక్కుందని లేకపోతే ఎలకస్ వస్తుంది ఉంటుంది అన్నమాట. మంచిలు దొరకన్నాడు ఒకసారి. దాహం అయినప్పుడు ఇమీడియట్గా మంచినీళ్ళు, ఆకలి అయినప్పుడు అన్నము, అలసినప్పుడు వాహనము దొరకనటువంటి జాతకము అధమ జాతకం కింద లెక్క. మామూలు జాతకం మంచి జాతకం అనేటువంటి అని వాడి పొద్దున్న విస్తర వేయగానే విస్తరలో ఏమిటుంటాయో చూస్తే దాన్ని బట్టి వాడి జాతకాన్ని చెప్పవచ్చు అన్నాడు. రామాయుడు చెప్పినటువంటి వాడి జాతకాన్ని ఆ విస్తరణను బట్టి చూసి చెప్పేయవచ్చు అనమాట. జాతకం బాగున్నా సరే విస్తర బాగులేకుండా చేసుకోలే సమర్థత కొందరికి ఉంటుంది అన్నమాట. ఒడియాలు తిని, పచ్చిమిరపకాయలు తిని, పచ్చిమిరపకాయ బజ్జీలు తిని రారా అన్నం పెడతానంటే అబ్బాయి నేను వెళ్ళిపోతాను మొహమాట పడిపోయి వెళ్ళి పచ్చిమిరపకాయ బజ్జీలు ఏంటివి చిప్పులు తింటాడు. ఉంటారు అలాంటి వాళ్ళు. అంటే మూన్ యొక్క ఎఫ్లిక్షన్ కానీ ఉంటే మాత్రం నీళ్ళకి సుఖం ఉండదు. ఏదో ఒకటి బాత్రూమ్కు సంబంధించి, లేకపోతే ఇంట్లో ఉండి 50 మందికి ఒకటే బాత్రూమ్ ఉండి వీళ్ళు జోరుగా నెంబర్ 2 వచ్చి వీళ్ళు క్యూలో నిలబడి ఉంటాయి అనమాట. హాస్టల్స్లో అవి ఉండేటప్పుడు ఆ బాధలు ఉంటాయి. డార్మేటరీలో ఉండి అలా ఉండేటటువంటివి అన్నీ కూడా. చంద్రుడు నీళ్ల యొక్క స్థానం, కుజుడు అగ్ని యొక్క స్థానం, ఫైర్ ప్లేస్. కిచెన్,
కుజుడు జాతకంలో కానీ దెబ్బతింటే ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్లు అవుతూ ఉండడం తరచు. అంత యాక్సిడెంట్ అయ్యేంత లెవెల్లో కానీ వీడు లేకపోతే ఎప్పుడు అగ్గిపుల్లు పెట్టి చేయగలుచుకుంటూ ఉంటాడు, లేకపోతే హోమం చేస్తే అది ముట్టుకుంటూ ఉంటాడు. ప్రతి వాడు వాడే కాల్చుకుంటాడు, ప్రతి అదే ప్లేస్లో కూడా కాల్చుకుంటాడు. తమాషగా ఉంటుంది. లేకపోతే కరెక్ట్గా అందరూ వచ్చిన తర్వాత వండబోయే టైంకి సిలిండర్ అయిపోయి చూస్తూ ఉంటామంట. సిలిండర్ అయిపోయి పేలి అంటే బాగా మార్స్ యొక్క దశ బాగులేదని లేక మామూలుగా సుఖం ఉండదు అనమాట. మార్స్ కానీ బాగుంటే ఇంట్లో మైక్రోవేవ్ గడిగుడ్డు అన్ని మొత్తం అన్నీ ఉంటాయి అనమాట. గ్యాస్ స్టవ్లు బౌల్ అన్నీ ఉండి వీడు వండడానికి ఉండేదేమో ఇంత విషయాలంతా అనేటటువంటి మార్స్ ఉంటుంది అనమాట. అంటే అగ్ని యొక్క స్థానం, అగ్ని ఎక్కడ అగ్ని ప్రజ్వలం అవుతుంది ఇంట్లో, ఇదంతా కూడా ఇంటి యందు. మరి ఇంట్లో కిచెన్ కొంచెం డిఫెక్టివ్గా ఉందనంటే కొందరు ఇళ్లలో పాపం బెడ్రూమ్లోనే కొంచెం పక్కనే వండుకొని ఉండవలసి వస్తుంది ఒకసారి. అటువంటివి ఉంటాయంటే ఒకే సింగిల్ బెడ్రూమ్లో ఉండేటప్పుడు అదేమో వెళ్ళి ఖాళీ ఏది దుప్పటిని అంటుకుని దాన్ని ఆపుకొని ఇలాగా అలా ఉంటుంది. బాగా అగ్ని బాగుండేదో నిత్య అగ్నిహోత్రులే అగ్నిహోత్రం అది చేస్తుంటారు. నిత్యం అగ్నిహోత్రం అది ఉంటుంది వాళ్ళకి, అగ్నిహోత్రం అది చేస్తుంటారు, అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. మార్స్ యొక్క ఎఫ్లిక్షన్ ఉంటే అగ్నిహోత్రం డిఫరెంట్ రకాలుగా ఆరాధించడం అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. కుజుని యొక్క స్థానము అగ్ని. బుధుడు మీటింగ్ ప్లేస్. మనం డ్రాయింగ్ రూమ్ అంటాం. మనం వెస్ట్లో వాళ్ళు లివింగ్ రూమ్ అంటారు. మనం బ్రిటిష్ వాళ్ళు డ్రాయింగ్ రూమ్ అంటారు, మిగతా వాళ్ళంతా కూడా లివింగ్ రూమ్ అంటారు. ఏదైనా సరే వేరే అదర్ పీపుల్ కమ్ అండ్ సిట్, మన ఇంట్లో వాళ్ళు కాకుండా వేరే వి రిసీవ్ పీపుల్ అండ్ మేక్ దెమ్ సిట్ అండ్ టాక్. కొంచెం బుద్ధిగా దెబ్బ పడితే బెడ్రూమే డ్రాయింగ్ రూమ్ అయిపోయి అందులోకి వచ్చి ప్రతివాడు కూర్చుని మీ బెడ్రూమ్ ఒక చక్కగా వేసుకుంటే దాన్ని తొక్కి అలా ఉంటుంది అనమాట. లేకపోతే సెపరేట్గా ఒక సోఫా ఏదో కూర్చోవడానికి ఏర్పాటు ఇవన్నీ కూడా ఉంటాయి. where you communicate with other outside people, where outside people are every day come and sit and enjoy the company of yours. వాళ్ళ ఇంట్లో కిచెన్లోకి వీటిలోకి వాటికి వెళ్ళక్కర్లేదు, ఒకసారి వచ్చి గంట 2 గంటలు ఉండిపోయేటటువంటి వాడేవాడు కూడా. అటువంటి వాళ్ళు వచ్చేటప్పుడు ఉండేటువంటి కమ్యూనికేషన్ సంబంధించినటువంటిది అవుట్ సైడ్ కమ్యూనికేషన్. దాంతోనే మీ ఫోన్ ఉంటుందా లేదా, వీడికి సెల్ ఫోన్ ఉంటుందా, ఈ ఫోన్ ఉంటుందా, కంప్యూటర్ ఉంటుందా లేదా, ఇవి కూడా ఈ మెర్కురీ వల్లే తెలుస్తుంది. మెర్కురీ బాగుంటే ఇవన్నీ సమస్తము వాడి ఇంటి అన్న ఉంటాయి. లేకపోతే ఎవరితోనే కమ్యూనికేట్ చేయాలంటే నడిచి వెళ్ళి ఎస్టీడీ బూత్ దగ్గరికి వెళ్ళి కొట్టుకుని కమ్యూనికేషన్ బాగుందంటే మెర్కురీ బాగుందని లెక్క అనమాట. he'll be able to easily communicate and he'll be able to easily receive the communication. తన కమ్యూనికేషన్ ఏదైనా బయట వాళ్ళకి పంపించడానికి, తను రావడానికి, ఏదైనా వచ్చి కూర్చొని కొంచెం సరదాగా కూర్చొని మాట్లాడడానికి. కొంచెం మెరుకురి కానీ దెబ్బతింటే ఆ సోఫా టెక్ అంతే ఒక కాలు ఇరిగిపోయి రిపేర్కి ఏమో పండించి దాని కిందేమో ఇటుకలు పెట్టి కొన్నాళ్ళు మనం చేసాం. అలా విరిగిపోయిన తర్వాత దాన్ని బాగు చేయించడానికి టైం లేక జనాలు రష్ అయిపోయి ఇటుకలు పెట్టి దాన్ని పెట్టిన తర్వాత ఇటుకేమో కొంచెం లూజ్ అయ్యి పడిపోయి వాడికి ఏదైనా దెబ్బ తగిలితే మనం తీసుకెళ్ళి హాస్పిటల్కి జాయిన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ ఖర్చులు మనకి అయ్యి అలా ఉంటాయి అన్నమాట. సో మెర్కురీ ఇస్ ద ప్లేస్, డ్రాయింగ్ రూమ్ అంటాం మనం, లివింగ్ రూమ్ అంటారు, వేరే పీపుల్ కమ్ అండ్ సిట్. జూపిటర్ ఇది ఏ రూమ్ అయి ఉంటుందో, దీనికి పూజా రూమ్ అనుకుంటారు. కాదు సార్ అన్నాడు. పూజ చేయడం వల్ల సాటిస్ఫాక్షన్ వస్తుంది సార్, ఏం పెద్ద సాటిస్ఫాక్షన్ రాదన్నాడు. ఈ కలియుగంలో ఏది ఉంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చాలా సాటిస్ఫైడ్ హాయిగా ఉందంటే పర్వాలేదని అనిపించేది ఏది ఉంటూ ఉంటుంది, క్యాష్. అంటే మీ ధనం ఎక్కడైతే పెట్టుకుంటారో ఆ ధనం ఉండేటువంటి స్థానాన్ని జూపిటర్ ఇండికేట్ చేస్తుంది. పూర్వకాలంలో సేఫ్లు పెద్ద పెద్ద ఉండేవి కదండి, పెట్టుకుని అందులో 7 వారాల నగలు బోషాల లాంటిది ఒకటి పెట్టి 7 వారాల నగలు గెగలు పెట్టి మేళల్లో ఉండేవి. అవన్నీ పెట్టి అందులో 7 వారాల నగలు, తర్వాత ఏమో అందులో రూపాయల కట్టలు, డైమండ్, వజ్రాలు ఇవన్నీ అందులో ఉండి తీసుకుని దానికోసం తీసుకోవడం 3 తాళాలు ఉండి అలా రకరకాల పొలం ఉండేది. ఇప్పుడేమో బెడ్రూమ్లో బట్టలు ఉండి డ్రైలో దాంట్లో పడేస్తారన్నమాట. జూపిటర్ వీక్. బ్యాంక్ అకౌంట్లో ఉండేటప్పుడు మీ ఎల్ఐసీలు కడతారు కదా, అవి
ఆ డాక్యుమెంట్స్ దాచుకునేటువంటి ప్లేస్. కొందరు జాగ్రత్తగా దాచుకుంటారు, కొందరు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకుని నిజంగా అవసరం వచ్చినప్పుడు ఇది ఎక్కడ దొరకదు అనమాట. ఇది మామూలు అయినటువంటి వారికి. మీలాంటి వాళ్ళకి మాత్రం పవిత్రమైనటువంటి గ్రంథములు ఎక్కడైతే పెట్టుకుంటారో ఆ ప్లేస్ జూపిటర్ ఇండికేట్ అవుతుంది. ఇంట్లో రామాయణం, భారతం, భాగవతం పుస్తకాలు ఉన్నాయా, వేదానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయా, ఏదైనా ఎస్ట్రాలజీకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయా లేవా అన్నది జూపిటర్ బాగుంటూ ఉంటాయి. లేకపోతే పుస్తకాలు గొడవనిసి పుస్తకాలని తీసుకెళ్ళి వీడికి అమ్మేసి తండ్రి వాళ్ళు కొనుక్కొని ఉంటారు, మంచి మంచి పుస్తకాలు కొనుక్కొని ఉంటారు అన్నమాట. కొడుకు రాగానే ఏడు పుస్తకాలు అడ్డుగా ఉన్నాయి మన ఇంటికి వేసి తీసుకెళ్ళి అమ్మేస్తాడు. నాకు అక్కడే మంచి మంచి పుస్తకాలు చిన్నప్పుడు బాగా సెకండ్ హ్యాండ్ షాప్కి వెళ్ళేవాడిని, మంచి పుస్తకాలు అక్కడే దొరుకుతాయి. నాకు ఇప్పటికీ ఆ దుర్బుద్ధి ఉందన్నమాట. లండన్ వెళ్ళినా సరే సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్కి ముందు వెళ్తా. ఫస్ట్ హ్యాండ్ బుక్ స్టాల్ మనకి దీంట్లో కనిపిస్తాయి, టీవీలో నో వీ కెన్ ఆర్డర్ అండ్ గెట్ దెమ్. సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్ వండర్ఫుల్ బుక్స్ ఉంటాయి. నేను మ్యాన్లీపీ హాల్ మంచి మంచి పుస్తకాలన్నీ కూడా సుమారుగా 10,000 రూపాయల పుస్తకాలు సెకండ్ హ్యాండ్ బాక్స్ స్టోర్ పట్టుకున్నాను నేను. లండన్లో సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది దానికి. అక్కలేని వాళ్ళంతా జూపిటర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళంతా అమ్ముతారన్నమాట. తీసుకెళ్ళిన పుస్తకాలు నాగబాబు చదువుకునేది చేసుకుంటాడేమో, మనకి అక్కడికి వెళ్ళిపోయి బాగా దొరుకుతాయి. ఇక్కడ కూడా అప్పుడప్పుడు హైదరాబాద్లో మంచి బుక్ స్టాల్ ఉంటుంది, సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్, చాలా మంచి పుస్తకాలు దొరుకుతాయి. ఆ ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయో, మంచి పుస్తకాలు ఉన్నాయి. మంచి పుస్తకాలు అంటే ఏంటి, జీవితంలో ఉపయోగపడేటువంటి పుస్తకములు 4 రకమైన పుస్తకముల కింద పెద్దలు చెప్తారు. సోర్స్ బుక్స్ అంటారు. వేదములు, పురాణములు, ఇతిహాసములు, ఆల్ స్క్రిప్చర్స్. ఎన్నాళ్ళు చదవాలి, జీవితం అంతా చదవాలి. యోగములకు సంబంధించినవి ఎన్నాళ్ళు బట్టి ఉన్నాయి, 1,00,000 సంవత్సరాలు బట్టి ఉన్నాయి. రామాయణం ఎంతకాలం బట్టి ఉంది, రామాయణం 2,000 సంవత్సరాల క్రితం జరిగింది, సుమారుగా 2 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది కదా. తర్వాత నేను మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. మన రీసెంట్ హిస్టరీ ఇండియన్ మొత్తం అంతా కూడా 4,000 ఏళ్ల క్రితం వేదాలు రాశారు అని మ్యాక్సిమం ఇడియట్స్ రాసినటువంటివి కాదు. మీకు కావాలంటే ఎవరికైనా ఓపిక ఉంటే హౌ ఓల్డ్ ఈజ్ జోడియాక్ అనేటటువంటి ఒక చాప్టర్ ఉంటుంది మేడం బ్లావెట్స్కీ రాసినటువంటి సీక్రెట్ డాక్టరీలో. అందులో ఒక క్యాలిక్యులేషన్ ఒకటి చూపిస్తుంది. 25,816 దిస్ అబౌట్ 4 సైకిల్స్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసునంటే సుమారుగా అక్కడికే 1,00,000 సంవత్సరాలు వచ్చాయి. అలాంటి లెక్కలన్నీ చూపించాడు, ప్రూవ్ చేసి చూపించింది ఇండియన్స్ యొక్క అస్ట్రాలజీ ఎంత ఏన్షియంట్, వేదములు ఎంత ఏన్షియంట్స్ అని. హిస్టరీ వాళ్ళు, యాంథ్రోపాలజీ వాళ్ళు లిస్ట్ వచ్చి 4,000 క్రితం 5,000 క్రితం ఆ పుస్తకం రామాయణం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. తర్వాత ఎన్ని విషవృక్షాలు వచ్చినా సరే రామాయణం చదవదు అన్నాడు. రామాయణ విషవృక్షాలని రాసి కొడుతూ ఉంటారు. లేదా రామాయణం గురించి కాల్చారు, ఎక్కడ చెన్నైలో కాల్చారు, మెడ్రాస్లో కాల్చారు, నీళ్ళు లేకుండా పోయాయి. రాముడిని ఎన్టీ రాముడు ఉండేటప్పుడు రాముడు అడుక్కున్నా నీళ్ళు కదా అన్నాడు. తెలుగు గంగ వెళ్ళింది, రాముడిని మళ్ళీ అడుక్కున్నారు. చూడండి, ఆ పేరున్నవాడే ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే అడుక్కున్నారు నీళ్ళు. రామాయణం ఎక్కడైతే చదువుతారో, రామనామం ఎక్కడ జపమై చేయబడుతుందో, ఏ గ్రామం నందు చేయబడుతుందో ఆ గ్రామం సకాలంగా వర్షములు ఉంటాయి. ఏ ఇంటి ఎందు రామనామం ఉంటుందో వారికి సుభిక్షం ఉంటుంది. ఆ ఇంటి అందు తిండికి లోపం ఉండదు, బట్టకు లోపం ఉండదు. పరమపవిత్ర అయినటువంటి నామం అది. అలా రామాయణం కొనుక్కోవాలనిపిస్తుంది అన్నాడు. పుస్తకం ఇంట్లో రామాయణ పుస్తకం ఉందా లేదా చూస్తే దాన్ని బట్టి వాటి స్టేజ్ తెలిసిపోతుంది అన్నాడు. జూపిటర్ రిఫ్లెక్టెడా స్ట్రాంగ్గా అని. సోర్స్ బుక్స్ అంటారు ఇవి, టాప్ బుక్స్. ఇది అయిన తర్వాత రెండవది నాలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు ఎప్పుడో రోజు పనికి వస్తాయి అనమాట. ఎస్ట్రాలజీ ఇలాంటివన్నీ అనమాట. వీటి మీద రాసినటువంటి మధ్యలో వాటిని తీసుకుని డిరైవ్డ్ బుక్స్ ఫ్రమ్ వేదాస్ డెరివైవ్ చేసిపెట్టు పనికి వస్తాయి. థర్డ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. యూనివర్సిటీలో పరీక్షలు పాస్ అవ్వకపోతే డిగ్రీ ఎవరో డబ్బులు రావు రేపొద్దు. ఆ పిల్లకి పెళ్లి కాదు, ఆ పిల్లడికి పెళ్లి కాదు, చదువుకోలేదని అని చేత చదివిస్తాను చూసారా, అవన్నీ కూడా థర్డ్. ఫోర్త్ రేట్ బుక్స్ అంటారు, చీప్ బుక్స్ అంటారు. ప్రభాపత్రిక, న్యూస్ పేపర్, న్యూసెన్స్ పేపర్ అన్నమాట. న్యూస్ పేపర్ అంటే ఆ రోజు తర్వాత ఎందుకు పనికిరాదు, ఇట్స్ డెడ్, కుళ్ళిపోతుంది. ఆ తర్వాత న్యూస్ పేపర్ 100 సంవత్సరాలు దాచుకుని జాగ్రత్తగా అప్పుడు ఉంచుకున్నాం అంటే ఎందుకు పనికిరాదు అన్నాడు. ఆ పేపర్ అయిన తర్వాత పొగుడి పొట్లం చూడడానికి పనికి వస్తుంది. ఈ ప్రభలు, పత్రికలు, స్వాతులు ఇట్లాంటి పుస్తకాలన్నీ కూడా దే ఆర్ చీప్ లిటరేచర్ అనమాట. ఆ లిటరేచర్ ఇట్ విల్ నాట్ లివ్ ఫర్ మోర్ దెన్ ఎ డే, సమ్ టైమ్స్ మ్యాక్సిమం ఎ మంత్. ఇంకా దాచుకుంటే 1 సంవత్సరం పనికి వస్తుంది.
ఆ సోర్స్ని బట్టి హైయెస్ట్ సోర్స్ బుక్స్ జూపిటర్ వాడి దగ్గర ఉంటాయి, లోయెస్ట్ కన్ఫ్యూజన్ అంతా మెర్క్యూరీ వాడి దగ్గర ఉంటాయి. మెర్క్యూరీ కమ్యూనికేషన్ కాదు సార్, అంచేత ఇలా చెత్త పుస్తకాలు, న్యూస్ సెన్స్ పేపర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట వాడి దగ్గర. పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ తీస్తారు అంటే అదే మెర్క్యూరీ ఎఫెక్టెడ్ అన్నమాట. జూపిటర్ వాడి దగ్గర లేదని లెక్క. సన్ను జూపిటర్ వీక్ బదర్కి. పొద్దున్న ఏం లేయాలి, స్నానం చేసి దేవుడి దగ్గర గురించి జపం చేసుకోవాలి. పొద్దున్నే లేచి ఒక సిగరెట్ అంటించి పళ్ళు కూడా తావండి సార్, బ్రష్ పెట్టుకుని న్యూస్ పేపర్ ఏమిటైపోయిందో చూస్తాడు. ఏంటది ఎవడెవడో వాడు దిగిపోయాడు, ములాయం సింగ్ దిగిపోయాడు, వీడు లాలుపతి అయితే వీడికి ఏమిటని వీడు ఏం చేస్తాడు కావాల్సిన ఉండదు అసలు. ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఎవడో వాడు చెప్తాడు, లేకపోతే ఖాళీగా ఉన్న టైంలో ఇంకేదైనప్పుడు సాయంత్రం ఎప్పుడు పేపర్ చదువుకున్నాడు. ఆ పేపర్ వాళ్ళు దొంగమూడ కొడుకున్నాడు, వాడు సేల్ చేసుకుని పొద్దున్నే పెడతాడు, అదే ఏదో ఒకటి చిన్నది పెడతాడు. పొద్దున్న లేవగానే చేస్తాడు. అంటే మెర్క్యూరీ మార్స్ రెండు ఎఫెక్టెడ్ అన్నమాట వాడికి. అంటే మార్స్ అంటే సిగరెట్ చదువుతుంటాడు, మెర్క్యూరీ అంటే పేపర్ చదువుతుంటాడు అన్నమాట. కాఫీ తాగి పొద్దున్నే ఏవో పాలు నిమ్మకాయ ఇలాంటివేవో తాగాలి, తేనె. నువ్వు లేవగానే కాఫీ లేస్తే తలనొప్పి వచ్చేస్తుందండి అన్నాడంటే మార్స్ ఎఫెక్టెడ్ అన్నమాట. సో జూపిటర్ అనేటటువంటిది అంతా కూడా పవిత్రమైనటువంటి గ్రంథములు. వాళ్ళ పెద్దలు చెప్పినటువంటి సీడీలు, క్యాసెట్స్ ఉంటాయి, పెద్దలు చెప్పినటువంటి ప్రవచనాలు అవి ఉంటాయి. అవి వింటే ఏమిటవుతుంది, ఆ జీవితాన్ని బాగుపడతాం. అంటే జూపిటర్ పీపుల్ ఆర్ వైజ్ పీపుల్. విజ్డమ్ ఎందులో ఉంటుంది, ఏది నేర్చుకోవడం వల్ల జీవితం అంతా తరిస్తాం, దాన్ని నేర్చుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు వైజ్ పీపుల్. కుషి టపాలు కొట్టేవాళ్ళు, రోడ్డు మీద కొట్టేవాళ్ళు దేనికోసం స్పెండ్ చేస్తారు, అన్వైజన్ లెక్క అన్నాడు. అంచేత విజ్డమ్ ఇచ్చేటటువంటి పుస్తకాలు అవి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జూపిటర్ దగ్గర ఏమిటి, విజ్డమ్ ఇచ్చేటటువంటి పుస్తకములు ఉంటాయి, పవిత్రమైనటువంటి గ్రంథములు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రస్తుత కాలంలో సీడీలు ఉంటాయి. టెస్ట్ చేస్తాడు పొద్దున్న లేవగానే, కొంచెం జూపిటర్ బాగుంటాడు, టింగ్ని టేప్ రికార్డు ఉంటే మాస్టర్ క్యాసెట్, పెద్దవాళ్ళు క్యాసెట్ వేస్తాడు. లేదా ఏదో స్తోత్రాలు, అమ్మవారు ఏదైనా చదువుతుండేది, అయ్యవారు చదువుతుండే స్తోత్రాలు ఉన్నటువంటి క్యాసెట్ వేసుకుంటాడు. చేసిన పనులు చేసుకుంటూ ఉంటారు. విష్ణు సహస్రనామం పుణ్యం వస్తుందని ఎలా వేసుకున్నా కూడా మంచిదే అన్నాడు. విష్ణు సహస్రనామం క్యాసెట్ వేసుకుని పని చేసుకుని అది వింటూ ఉంటే పుణ్యం వరకు వస్తుంది, టేప్ రికార్డుకి వస్తుంది. మనం చదవాలి, అయినా ఏదో కొంత వింటాం కాబట్టి సగం చెవులకైనా కొంత పుణ్యం వస్తుంది కాబట్టి మంచిదే అన్నాడు. జూపిటర్ అంచేత మీ క్యాష్ ఎక్కడ పెడతారు, అది పవిత్రమైన గ్రంథాలు అలాంటివైనా పెట్టగలిగితే అవన్నీ ఇంట్లో ఉంటాయి అన్నాడు. జూపిటర్ తర్వాత ఎవరండి, వీనస్. మీరు సుఖపడేటటువంటి స్థానం. where you rest and enjoy yourself. Bedroom. మీరు సిబ్లింగ్ అయింది అనుకోండి, మంచి మంచం కొనుక్కుంటారు, తెచ్చుకుంటారు, మామగారు అత్తగారు వస్తారు, అయిపోయింది గోవింద వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు నెల మీద పడుకుంటారు. వాళ్ళు 2 నెలలు 3 నెలలు ఉంటారు. అందులో పిల్లడేమో దాని మీద చిగించుతాడు, వీళ్ళు వెళ్ళి పడుకునే సరే టింగ్ అని కోడి ఇరిగిపోతుంది, మళ్ళీ కింద పడుకుంటారు. రాజ్యంలో నేను 6 days సుఖపడడానికి స్థానం లేదనమాట. యూజువల్గా బెడ్రూము, మీ డ్రెస్సెస్ అన్నీ పెట్టుకునేటటువంటి బట్టలు అంతా కూడా అంత ఫైన్గా ఉండేటువంటి శుభ్రమైన తిండి పదార్థాలు, ఏమైనా డేట్స్ లేదా పళ్ళు గిళ్ళు దాచుకునేటువంటి ప్రదేశాలు, ఇవన్నీ కూడా వీనస్కు సంబంధించినటువంటి. సాటర్న్ స్టోర్ రూమ్, లంబర్ రూమ్ అంటారు, స్టోర్ రూమ్. స్టోర్ రూమ్ ఎలా ఉండాలి, నీట్గా ఉండాలి. నీట్గా లేకపోతే ఏమిటి చేస్తాయి, పాములు ముందు జర్రులు వస్తాయి, తర్వాత చిన్న ఎటు వస్తాయండి, తేళ్ళు వస్తాయి, తర్వాత పాములు వస్తాయి.
How clean we keep ourselves, it depends upon how clean your Saturn is. ఎప్పుడు కూడా దాచుకోవాల్సినటువంటి ఎప్పుడో పనికొచ్చేటువంటి సామాన్లు ఎప్పుడూ ఉంటాయి, నాట్ ఫర్ డైలీ యూస్. అవన్నీ తీసి ఒక మూల కుప్పలా బారేసి వాటిలో తేళ్లు పాములు బొద్దింకలు అన్నీ వెళ్తుంటాయి అనమాట. ఒకటి చాకలికేమో బట్టలు కుప్పేస్తారు, కొంతమంది తల్లులు ఉంటారు అనమాట. రూమ్లో ఉంటుంది, ఎవరో చూడకదని రూమ్లోకి తోసిస్తారు వాటిని. అమ్మోళ్ళు రంబ డ్రెస్సింగ్ రూమ్ అందులో తేళ్లు బొద్దింకలు అవన్నీ వెళ్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గుర్తొచ్చినప్పుడు వాటిని తాకలు తీసివేసుకొని కలిపి అని చేస్తారు. బాగుంటే ఏం చేస్తారు, డిసిప్లిన్గా ఒక వరుసలో పెట్టి నీట్గా ఉంటుంది, ఏది ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది. ఇంట్లో ఒకవేళ వీళ్ళు ముస్లిం వాళ్ళని కానీ అలౌ చేస్తే, ముస్లిం వాళ్ళు ఎక్కడ చోట ఉండే ఓల్డేజ్ హోమ్లో బయలుదేరారు అనుకోండి, అది వేరే అనుకోండి. ఇంట్లో రోగులైనటువంటి వారిని, వృద్ధులైనటువంటి వారిని మనం ఆదరించడం వల్ల, వారికి సేవ చేయటం వల్ల ఆ జీవితంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి గ్రహముల యొక్క పాపములు క్షాళన చెందుతాయి. ఎక్కడైతే నిర్లక్ష్యం చేస్తాం పెద్దల్ని, మనల్ని నిర్లక్ష్యం చేస్తాం లెక్క. మమ్మల్ని తల్లిదండ్రులను కానీ అత్తమామలను కానీ పెద్దవాళ్ళైన తాతలను కానీ మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తాం, ఇట్ ఈస్ అ ష్యూర్ ప్రిడిక్షన్. మరి ఏం చెప్పక్కర్లేదు, మీ పిల్లలు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తాం. వాడు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాం, జబ్బు వస్తుంది, కాలు చేయి పడిపోయి ఉంటుంది, రాడు, టైం లేదంటాడు, సెలవు దొరకాలి కదా అంటాడు. నాకు తెలిసినైనా 4 కొడుకులు ఉన్నారు, 4 ఫారెన్లో ఉంటారు. తండ్రికి పార్కిన్సన్ డిసీజ్ వచ్చింది, డిస్ట్రిక్ట్లో వదిలేశారు. వేల కొద్ది కనుక గణిస్తారు. అంటే ఆ 4 ఏమిటి ప్రిడిక్షన్ వాళ్ళకి, ఈ 4 పిల్లలు వాళ్ళకి అదే చేస్తారని. వీళ్ళు కూడా ముసలి అవుతారు కదా, మనం కూడా ఒకసారి ముసలిలే, మనకి కాల్చి ఎవడో పక్కన సాయం కావాల్సినటువంటి రోజు వస్తుందన్నాడు. అసలు పోయినప్పుడు కూడా 4 కావాలన్నాడు. 4 లేకుండా రోడ్డు మీద పడేసిన సవాలు ఎన్ని ఉండవు అన్నాడు. మున్సిపాలిటీ వ్యాన్లో పడేసిన ఎన్ని ఉండవు అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి ఏం చేయడం అనమాట. అందుకే బతికున్న రోజు 4తో మంచిగా ఉంటాడు, 4 మోయవలసింది. అంటే మన పెద్దగా ప్రిడిక్షన్స్ ఏం చెప్పక్కర్లేదు, ఇలాంటి చూసి కామన్ సెన్స్తో చెప్పేవచ్చు. వాడి జాతకం చూసి వీడి తల్లిదండ్రులని ఇన్సల్ట్ చేసేయడం తెలుస్తున్నా కూడా నీ పిల్లల్ని సరిగ్గా చూడాలనేసి ప్రిడిక్షన్ చెప్పేవచ్చు. అటువంటి నెగ్లిజెన్స్ కానీ ఉంటే, సాటర్న్ కానీ ఉంటే లేకుండా ఉండాలంటే ఇంటి అందు ఉండే వృద్ధులకు స్థానం సాటర్న్ అయి ఉంటుంది. మళ్ళీ చెప్పుకుంటాం వాళ్ళ గురించి. ఆల్ దట్ యూ, ఇట్స్ నాట్ నెసరీ ఫర్ నౌ బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ సమ్ డే. అదంతా కూడా సాటర్న్ ఇండికేట్ అవుతుంది. అదేంటే గోల్డ్ ఏంటంటే పెరిగిన తర్వాత గ్యాస్ వేయొచ్చాను, గోల్డ్ లేకపోతే అన్నాడు దెబ్బలు అవుతాయి. గోల్డ్ పెద్ద ఇంపార్టెంట్ కాదని అనిపిస్తుంది, అది లేకపోతే అన్నాడు. గోల్డ్ పీకి చూసేయండి ఒకసారి, కింద మొత్తం కోసుకొని అయిన తర్వాత పీకేసిన తర్వాత బయట పారేస్తాం మనం. ఉన్నంత వరకు ఉండేటటువంటిది అది సాటర్న్ అంటే అన్నాడు. లంబర్ రూమ్, యూజువల్గా లంబర్ రూమ్ అంటారు కదా, స్టోర్ రూమ్ లేక లంబర్ రూమ్ అనేటటువంటిది మన చెత్త సామాన్లు పడేసేటువంటి చోటు. వీళ్ళు వారాల ప్రకారం శని హోరలో ఏమిటి చేయాలి, లంబర్ రూమ్ రుద్దుకోవాలి. శనివారం సాయంత్రం పూట ఎప్పుడు వచ్చింది, ఏం పని చేయడానికి లేదు, శనివారంలో శని తిట్టుకోకూడదు అన్నాడు. ఇల్లు తుడుచుకోవటం, రామాలు సర్దుకోవటం, కొద్దిసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకోవటం, ఏదైనా మంచి పుస్తకం చదువుకోవటం 1 అవర్. వినోత్సవంలో భోజనం చేయండి, చాలా రుచిగా ఉంటుంది. వినోత్సవంలో పొరపాటున వండారు అనుకోండి, అవతల ఎంత అద్భుతంగా మీరు వండారండి అనుకుంటారు. మన ఇష్టం కదా, అవరు ప్రభావం అలా పనిచేస్తుంది, ఏం వేసినా కుదిరేస్తుంది. ఈవెన్ బ్యాడ్ కుక్ కెన్ గుడ్ మేక్ ఏ గుడ్ మీల్ అన్నాడు. అదే సాటర్న్ అవర్లో దాన్ని వండి అలా తీసుకొచ్చి పెట్టేవనుకోండి అన్నారు, అది పెంటలాగా ఉంటుంది అనమాట. వంట ఎంత బాగా వండినా చెడిపోతుంది ఏదో ఒకటి అన్నాడు. ప్రతి ఎవరికి ప్రతి దానికి సంబంధించినటువంటి పని ఉంటుందన్నమాట. సిరి టైంలో వేస్ట్ ఏమి ఉండదు సార్. ఎవరో రోగులు ఉంటారు, నీకు శని సూక్ష్మదశ పనిచేస్తూ ఉంటుంది, తర్వాత మనం చేస్తుంది. ఒక నెలలు ఉంటుంది, ఒకసారి వారం ఉంటుంది, ఒకసారి ఒక రోజు ఉంటుంది. ఆ రోజులు ఏం చేయాలి, ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో అందరినీ ఒకసారి చూసి వచ్చేయాలి.
అంటే కంపల్సరీ వర్క్ విచ్ ఈజ్ నాట్ రెమ్యూనరేట్, అప్పుడే ట్యాక్సులు కట్టించుకోవడం ఏం చేయలేవు అన్నమాట. ఎలక్ట్రిక్ బిల్లు కట్టక తప్పదు అన్నాడు. మనం దాన్ని దాచేసుకున్నాను ఏమనుకున్నా కరెంట్ పీకిస్తాడు, సబ్సిడీకి వెళ్ళి కట్టాలి అన్నమాట. ఆ టైంలో సెకండ్ అవర్ పెట్టుకోండి, గొడవ వెళ్ళిపోతుంది అనమాట. ఎలక్ట్రిక్ బిల్లు, ఫోన్ బిల్లు, గడిగుడ్డు బిల్లు ఇవన్నీ ఉంటాయి చూసారు, ఇవి కట్టగా తప్పదు, దానివల్ల మనకు వచ్చేది లేదు. అవన్నీ సెకండ్ అవర్లో యూజ్ చేసుకుంటాం. ఇంకొంచెం ఇంట్లోకి వెళ్తే మన బంధువులు చూద్దాం ఎలా ఉంటారు. అంటే పరిచయం, అంటే గ్రహాలు మనం మెల్లగా పరిచయం చేసుకుంటున్నాం అనమాట. ఇంట్లో ప్లేస్లు అర్థమైపోయాయి కదండి. ఎవరింటికైనా వెళ్తే వాళ్ళకి ఏ ప్లాంట్లు ఎఫెక్ట్ అయ్యారో మీకు ఈజీగా కొనుక్కోగలరు ఇప్పుడు, అంతే కదా అన్నాడు. ఎవరింటికైనా ముందు మన ఇంట్లో ఏ ప్లాంట్లు ఎఫెక్ట్ అయ్యో చూసుకోండి, తర్వాత పదార్థం ఎక్కడ ఎఫెక్ట్ అయ్యో చూసుకుంటే ఆ గ్రహాలు మనకి బాగోలేవని లెక్క అనమాట. వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి అనేది ఎటువంటిది చూసుకోవాలి మనం, అంతే తప్ప వాడి ఇంట్లో ఇది బాగోలేదు, వీడింట్లో అది బాగోలేదు అలా కామెంట్ చేయడానికి కాదు. వాడికి సాటర్న్ బాగోలేదండి, వీడికి మెర్కురీ బాగోలేదండి నేను చెప్పడం కోసం కాదు. ముందు మన ఇంట్లో ఏముంటున్నాయి, తెలిసినటువంటి ఫ్రెండ్స్, తెలిసినటువంటి అన్నదమ్ములు, మొట్టమొదటి మీ జాతకం చూసుకోవాలి. తర్వాత మీకు బాగా తెలిసినటువంటి వారికి జాతకం చూసుకోవాలి, స్నేహితులు జాతకం చూసుకోవాలి, వేసుకుని చూసుకోవాలి. ఈజీగా తెలుస్తుంది వాళ్ళకి ఏమిటి బాగున్నాయి ఏమి బాగోలేదు. కాబట్టి ఎవరికైతే పరిచయం ఉంటుందో తర్వాత ప్రపంచం మీద ఎక్స్పెరిమెంట్ చేయండి. చేస్తే ఎవరికైనా చెప్పగలిగే సమర్థత వస్తుంది ముందు. సూర్యుడు సంప్రదాయమైనటువంటి ఇంట్లో, పూర్వకాలంలో అలా ఉండేటటువంటి ఇంట్లో తండ్రి అంటే హూ ఈస్ ది బాస్ ఆఫ్ ద హౌస్. కొందరిలో తల్లి బాస్ అయి ఉంటుంది, అది వేరే. కానీ యూజువల్గా తండ్రి. మన జాతకంలో కానీ కొంచెం చాలా తేడాగా ఉందంటే వీడు పుట్టిన వెంటనే తండ్రి ఠా గోయిందంట, చెడపోతాడు తండ్రి. సన్న వీక్ ఉంటే, మరీ అంత వీక్ కాకపోతే వీడి సన్ను బాగుంటే వాడి సన్ను బాగుంటాయి, ఇద్దరు కత్తిద్దాం. వీడు 17 ఏళ్ళు రాగానే అథవా అంటే నన్ను అంటావు మనిషి పారిపోయి ఇద్దరు దెబ్బలాడుకుని అక్కడ కలవకుండా ఉంటారు. సన్ మీ హారోస్కోప్ లో ఉండే సన్ మీ తండ్రి ఎలాగుంటాడో చెప్తాడని కొంతమంది జ్యోతిష్కులు చెప్తారు. అది కరెక్ట్ కాదు. తండ్రితో మీ సంబంధం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కొందరికి దురదృష్టవశాత్తు యంగ్ ఏజ్ లో తండ్రి పోతాడు. తండ్రి పోయినటువంటి వాళ్ళు చాలా సమర్థులు అయిపోతారు చిన్న ఏజ్లోనే. చిన్న ఏజ్లో తండ్రిపోయినటువంటి వాళ్ళు ఈజీగా అంటే అని వాడు ఓన్గా అన్ని చేసుకోవాలి. తండ్రి యొక్క సపోర్ట్ ఉండదు వాడికి. చేత యూజువల్గా లైఫ్లో బాగా పైకి వస్తారు. ఇది టూ పవర్ఫుల్ అన్నమాట. వీడు పుట్టేసరికి వీడు తట్టుకోలేక తండ్రి చచ్చిపోతాడు. అలాగని కూడా అవుతుంది అన్నాడు. అంటే సన్ ఆల్వేస్ ఇండికేట్స్ యువర్ ఇన్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్. ఇంకా బాగా జాతకం తెలిస్తే హౌ హీ సిచ్యువేటెడ్, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మా సమస్తము తండ్రి యొక్క విషయంలోని కూడా సూర్యుని చూసి చెప్పవచ్చు. మీ తండ్రి ఏం ఉపాసన చేస్తారు, ఏ టైంలో కాలం చెందారు, ఏ టైంలో పుట్టారు, ఏ జరిగేవన్నీ కూడా ఒక సూర్యుని చూసి జాతకంలో బాగా తెలిసినటువంటి జ్యోతిష్కుడు చెప్పేస్తాడు సమస్తం. దాంతోనే మీరు కూడా చెప్పగలరు. 2 నెలలు పడుతుంది. చంద్రుడు తల్లి. తండ్రి ఆత్మను ఇస్తాడు, తల్లి దేహమును ఇస్తుంది. దేహాన్ని కట్టేది అంతా కూడా తల్లి కాబట్టి దానివల్లే మనస్సు కొట్టుకుంటుంది అన్నమాట. చంద్రుడు బాగుంటే తల్లి మంచిదే ఉంటుంది కదా. వీడు తల్లి ఎడల సక్రమంగా ప్రవర్తిస్తాడు. చంద్రుని యొక్క స్థితిని బట్టి ఏ రాశి ఎందు ఉంది, ఏ నవాంశి ఎందు ఉన్నది, ఏ ఇంటి ఎందు ఉన్నది, దాన్ని బట్టి తల్లి స్థితిని కానీ చేస్తారు. కానీ తల్లి వీడి చంద్రుడు బాగుంటే తల్లితో బాగుంటుంది. వీడికి చక్కని ఇమాజినేటివ్ పవర్ ఉంటుంది. తల్లి యొక్క పోషణ చిన్నప్పుడు ఉంటుంది. మూడుగానే ఫ్రీట్ అయితే చిన్నప్పుడే తెలిసి వస్తుంది అన్నమాట. తండ్రి పోషణకి చాలా ఎనుక్కి పినుక్కున్నంత తేడా ఉంటుంది.
కలిపి మొదలుపెట్టి ఇవన్నీ పెట్టేసి అలా బట్టి చూస్తున్నాం. ఆ తండ్రి అయితే తిండి లేదా పోతే పోయాడు ఎడవుతుందని అని అనుకుంటాడు అన్నమాట. కానీ తల్లిలాగా సాకేటటువంటి తండ్రులు కూడా ఉంటారు, రేర్ అది. కానీ తల్లి యొక్క సుఖము అనేటటువంటిది తల్లే కాక తనకంటా పెద్దవారైనటువంటి స్త్రీలు సమస్తము కూడా చంద్రుడి వల్ల తెలుస్తారు. అక్క, అత్త, చిన్నమ్మ, పెద్దమ్మ, పెద్దమ్మ చిన్నమ్మ కాదు, పెద్దమ్మ చిన్నమ్మ, తనకంటే వయసులో పెద్దగా ఉండొచ్చుగా చిన్నమ్మ అయినా సరే. అంటే ఎటువైపు అయినా సరే తనకంటే పెద్దవాళ్ళు అయినటువంటి రిలేటివ్స్ స్త్రీలందరూ కూడా తనతో పరిచయం ఉండేటువంటి వాళ్ళుగా మూడు వల్ల తెలుస్తారు. ఆల్ లేడీస్ ఓల్డర్ దాన్ యూ. బాగుంటే వాళ్ళ వల్ల సహాయం జరుగుతుంది, లేకపోతే వాళ్ళు చెడిపోతున్నాడు. వాళ్ళు చెడగొట్టరు, వీడి బిహేవియర్ వాళ్ళని చెడగొట్టుకుంటాడు. అటు నుంచి జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా ఇది వెళ్తూ ఉండాలి. వాళ్ళు పోగొట్టారు అనిపిస్తూ ఉంటుంది మనకి, కాదు మన బిహేవియర్ వల్ల పోగొట్టుకుంటాం మనం. కుజుడు సహోదరులు అంటాడు, అంటే నీతో పోటీ పడేవాళ్ళు ఆస్తి కోసం. అన్నదమ్ములు, దయాదులు, ఆస్తి పంచుకుందామని ఉంటారు కదా సార్ అన్నాడు. తండ్రి యొక్క ఆస్తి ఉంటే కొడుకులందరూ సమానంగా పంచుకుంటారు కదా, అప్పుడే తేడాలు వచ్చి ఏమండి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇద్దరు అన్నదమ్ములు దెబ్బలాడుకొని కోర్టుకి వెళ్ళి ఏమండి ఇప్పటికి ఏదో 10 లక్షల ఆస్తి ఉంటే 5 లక్షల ఆస్తి ఏమో 7 లాయరు, 5 లక్షల ఆస్తి ఆ లాయరు తిరిగిన తర్వాత ఇద్దరు రోడ్డు మీద తుండుగడ్డ పడుకుని రోజు ఈ కోర్టు కేసు అయినంత వరకు ఆ చెట్టు కింద కూర్చుని ఎప్పుడు పిలుస్తారో వైదా తెలియదు అనమాట. వీడిక్కడ అక్కడ కూర్చుని ఒడియాలు పకోడీలు అవి తింటూ కోర్టుకి వెళ్ళి అయిన తర్వాత 5 లక్షల లాయర్కి ఇచ్చేసి అంతా అయిపోయిన తర్వాత చిన్నగుండు వేసుకున్న తర్వాత బాగానే ఉంటారు అన్నమాట. ఇంకేమైనా దెబ్బలకి ఏమి ఉండదు అన్నమాట. మార్స్ ఎఫెక్ట్ అయితే అలా ఉంటుంది. మార్స్ బాగుంటే అందుకే ఏం చెప్తారు, గ్రహములు బాగులేనప్పుడు ఎవరైతే బాగుంటాయో వారి గ్రహములు బాగుండాలి. రాములు వారు అన్నదమ్ములు రాజ్యం ఏమిటైపోయింది, భరతుడు రాములు వారు ఏమిటి దెబ్బలాడుకున్నారు, రాజ్యం నీదంటే నీదే, నీదంటే నీదే, అంతే కదా సార్. అక్కడే దెబ్బలాడుకున్నారు వాళ్ళు కూడా దెబ్బలాడుకున్నారు. కానీ ఎవరు దెబ్బలాడుకున్నారు, నీదంటే నీదని. కలియుగంలో ఎవడైనా నీదంటే నీ దెబ్బలాడు సస్తే దెబ్బలాడుకోడు. ఎందుకని మంచి నోట వాళ్ళ ఆలోచన వస్తే పొరపాటున పోతుందేమో అని. పాండవుల దగ్గరికి వచ్చేసరికి అప్పుడే అన్నదమ్ములు కొంచెం ఓన్ అన్నదమ్ములు కాకపోయినా దయాదులు అప్పుడే ఫైట్ వచ్చేసింది అన్నాడు. తేత యుగం నుంచి మళ్ళీ ద్వాపర యుగానికి వచ్చేసరికి కలియుగం ఎంటర్ అవుతుండగా కలియుగంలో ఆస్తే అసలు ఒప్పుకో అన్నాడు. లారీ చాకైనా ఇచ్చి ఆ డబ్బులు మనం కోర్టుకైనా పోస్తాం తప్ప మా అన్నదమ్ముడు ఏంటంటే తినడానికి వీల్లేదు అలా ఉంటుంది. అంటే కామన్ సెన్స్ ఉండదు వాళ్ళకి. మార్స్ ఎఫ్లిక్టెడ్ ఏదైనా చేసేద్దాం అని ఉంటుంది అనమాట. ఏం చేస్తే ఏం చేసేది ఉండదు. బాగుంటే అన్నదమ్ములతో బాగుంటుంది. మార్స్ అనేటువంటి సహోదరులు తనతో పాటు ఉండేటటువంటి తోటితో పోటీ పడేటువంటి బ్రదర్స్తో ఎలా ఉంటాడు అనేటువంటి తెలుస్తుంది దాన్ని బట్టి. అసలు మార్సే బాగు లేకుండా ఉన్నట్టు అసలు అందము లేకుండా ఏకాకి పుట్టి పిల్ల కాస్తున్నాడు. ముందు వెనక ఎవరు లేకుండా ఉన్నా పుట్టిన సచ్చి అలా ఉంటుంది, ఒకటే ఉంటాడు. ఏంటంటే మనకి నేను ఒకనే కొడుకు. ఈ రోజు అందరికీ మార్స్ ఎఫెక్ట్ ఆయన చేతంటే 1 son or 2 sons అదే సార్ అన్నాడు. ఓన్లీ సన్ చూసారా. థర్డ్ హౌస్లో మార్స్ ఉంటుంది. మార్స్ ఎఫెక్ట్ థర్డ్ హౌస్లో ఉంటుంది. ఇంతే సంగతులు. 3rd 11th కానీ మార్స్ ఉంటే కింద పడిపోయేవాడు మనకి ఎవరు ఉండరు అన్నాడు. పూర్వకాలంలో అన్నదమ్ములు అక్క చెల్లెలు లేనటువంటి పిల్లలు పెళ్లి చేసుకోవద్దన్నారు. దగ్గర రానిచ్చేవారు కాదు. ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెలేదు ఒకడో లేక ఇద్దరు అంతే కదా అన్నాడు. ఇంకా పాసిబిలిటీ లేదు. అంతే మార్స్ మొత్తం హ్యూమానిటీకి ఎఫెక్టెడ్. ఇప్పుడు మెర్కురీ మేనమామలు, అంకుల్ అని అంటారు చూసారా. మామలు అంకుల్ అంటారు ఇంగ్లీష్లో వాళ్ళు అనమాట. అంకుల్స్, మేనమామలు. మెర్కురీ కానీ చాలా బాగుంటాయి. ఏమిటి మేనమామ చెవులు ఈకలు ఉంటాయి. ఎవడో కనిపించాడు, దేవుడు కనిపించి ఏడుకోవాలన్నాడు. మా మేనమామ చెవులోనేమో ఈకలు పుట్టించాలన్నట్ట. అంటే మేనమామ ఈకలు కానీ ఉంటే అంటే చెవులోనే మనకి బాగా కలిసి వస్తుందని ఏదో శాస్త్రం ఉంది. జోకు చెప్పుకుంటారు చిన్నప్పటి కథ చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు కోరేటంటే ఏడు కోరుకోవడం తెలియక
మేనమావలతో పుడుతున్నా లేదా, అసలు ఉంటారా లేరా? అందరూ వర్స్ట్ ఎఫెక్టెడ్. ఎప్పుడు మెర్కురీ బాగుండాలంటే కుష్టుని తలుచుకోకూడదు, రాములు అని తలుచుకోవాలి తప్ప. కుష్టుడి మేనమావలతో పుట్టినప్పటి నుంచి చికాకే. వాడు ఒక మేనమా మర్డర్ చేద్దాం అనుకున్నాడు, ఇంకో మేనమా ఈయనే మర్డర్ చేశాడు. కుష్టుడి లైఫ్ కానీ మీరు చూస్తే మెర్కురీ కొంచెం అంత బాగుండదు. మెర్కుడి కుష్టుడి జాతకం చూస్తామా, రాముల వారి జాతకం చూస్తాం. రాముల వారిని ఫాలో అయిపోవడం బెటర్. అందరితో నేను బాగానే ఉన్నాడు. కుష్టుడుని ఆరాధించాలి, రాముల వారిని అనుసరించాలి. కృష్ణుని అనుసరించి రాముల వారిని ఆరాధించకూడదు, చాలా తేడా గమ్మునిపోతుంది. తల్లితో ఎట్లా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, మేనమామలతో ఎలా ఉండాలి, ప్రవర్తన. ధర్మ స్వరూపుడైనటువంటి రాముడు బాట వయసు ఇచ్చాడు మనకి. ఇలా ఉండటం బాగుంటుందని. కైకి అంత గొడవ చేసినా సరే ఆఖరికి వచ్చినప్పుడు రాముడు దగ్గరికి వచ్చరికి ఏం చేయలేకపోయింది. మొత్తం దగ్గరికి వచ్చిన బోర్ బోర్ నడిచింది. అయ్యా నువ్వు నా తల్లి లాంటి దాన్ని నీకే, నువ్వు ఎందుకు ఎరగడం, అంతే బాగానే ఉంది, నువ్వు కోరుకుంది చేస్తానన్నాడు. అయిపోయింది. అది రాములు వారు అంటే. మేనమావలతో సంబంధములు ఎలా ఉంటాయనేటువంటిది మెర్కురీ వల్ల తెలుస్తుంది. మేనమావలు ఉంటారా లేరా, మెర్కురీ ఫిట్ అయితే మేనమా, లేదా మేనమావల దగ్గరే పెరగటం ఉంటుంది ఒక్కసారి జీవితంలో. కొన్ని పరిస్థితుల వల్ల సమస్త జీవితము మేనమావల ద్వారా పాపకం వల్ల పుట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసినటువంటి వారు. వాళ్ళ దగ్గరే పెరగటం, పాలన అవన్నీ ఉంటాయి. మెర్కురీ వాడి యొక్క సిచ్యువేషన్. వీనస్ ఎవరు? మీ భార్య, భర్తకు భార్య, భార్యకు భర్త, ఎలా అయినా సరే ఆపోజిట్. మీకంటే చిన్నవారైనటువంటి స్త్రీలు, చెల్లి, వీళ్ళు కూడా అందులోంచి వస్తారు. ముఖ్యంగా భార్య కళత్రం అంటారు. మీనస్ మిసి త్వరగా పెళ్ళి అవుతుందా లేదా, పెళ్ళి అయితే ఎలా ఉంటుంది భార్య, వీడు మాట వింటుందా, గంపకయ్యాళ్ళే ఉంటుందా, టక్కన చూసి తిప్పివచ్చు అన్నాడు. హీ ఈజ్ మై వైఫ్, ద ప్లేగ్ ఆఫ్ మై లైఫ్ అని పడుకుంటూ ఉంటారు అన్నమాట కొంతమంది. వీనస్ ఫ్రీట్ అయితే శాటన్తో గెలిచిందనుకోండి, వీడు ప్రపోజ్ చేయగానే అది తుస్, అడిగానే వెళ్దాం సినిమా కదా, ఎప్పుడు సినిమాలోనే ఉంటానండి, పిల్లలు చదువు అని ఉంటుంది. పిల్లలు చదువు ఎప్పుడు చదువునేటువంటి సినిమాకి వెళ్దాం ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామని తుస్సు చచ్చాడన్నమాట. అంటే జీవితంలో ఇంకా తమాషగా ఉంటుంది. చాలా కొందరు జీవితాలు బాగా వాళ్ళే వాడుకుంటుంటారు అన్నమాట. ఇట్ ఈజ్ మై వైఫ్, ద ప్లేగ్ ఆఫ్ మై లైఫ్. వీనస్ సుఖపడి ఉండడం అన్నాడు అనమాట. వాడి జీవితంలో మరి శాటన్తో కానీ శుక్రుడు కానీ కలిసి ఉంటే 1 డిగ్రీలుగా ఉంటా ఆ జన్మలో సుఖపడ్డారు. ఎవరైనా సుఖపడే వాళ్ళు ఉంటే తీసుకురండి, అదే నేను నేర్చుకోవాల్సింది ఉంది. ఎందుకు అనవసరం సుఖపడిపోవడం అని, మొగుడు ఎందుకు హ్యాపీగా ఉండమని, మొగుడితో హ్యాపీగా ఎందుకు ఉండమని, అసలు మేము పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉండాలి, అలా ఉన్న ఉంటారు అన్నమాట. శాటన్ ముసలి వారైనటువంటి వారు, పెద్దవారైనటువంటి వారు, ముఖ్యంగా తాతలు, సేవకులు శాటన్ వల్ల తెలుస్తారు. శాటన్ కానీ ఫ్రీడ్ అయితే పని మనిషి మానేస్తుంది, కూర్చొని టింగ్ తోముకుంటుంటారు అన్నమాట. పని మనిషి చెడదే ఉండదు, వీళ్ళకి పని మనిషితో డీల్ చేయడం చేత కాక, వీళ్ళ శాటన్ వీక్. ఒకే పని మనిషి 20-25 సంవత్సరంలో ఒక ఇంట్లోనే అలా పనిచేయటం నాకు తెలుసు. మా ఇంట్లోనే ఉండేటప్పుడు ఆదరంతో చేసేవారు పని మనుషులు ఎవరైనా సరే, జాగ్రత్తగా చూసి చేసుకునేవారు. మనీని ఒప్పుకునేవారు కాదు, వాళ్ళు సెలవు తీసుకునేవారు కాదు. శాటన్ ఎగ్జాల్టెడ్ డాడీకి. కొంతమంది 3 రోజులు కంటే అమ్మ దగ్గర పనిచేయండి తల్లి 4,000 ఆవిడ ఇవ్వండి, అమ్మ దగ్గర నేను వెళ్ళండి. వీడిలో ఉండేటట్లే తేడా బట్టి ఉంటుంది, అవతల వాళ్ళు బట్టి ఉండదు. పని మనుషులు అందరూ ఈ విశాఖపట్నం ఉన్న పని మనుషులు అందరూ వెధవలే అంటే అంటారు వాళ్ళు. మంచి వాళ్ళు ఉంటారు అందరూ కూడా అనేది వీళ్ళకి అర్థం కాదు. అలా శాటన్ ఎగ్జాల్టేషన్ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది.
పనిచేసేటటువంటి వారు, కింద పనిచేసేటటువంటి వారు, వారి వల్ల వృద్ధి పొందేటటువంటి వారు ఉంటారు. ఫ్యాక్టరీ పెట్టుకుంటే వర్కర్స్ అందరూ కూడా కింద పనిచేసేవాళ్ళు ఉంటారు. శాటర్న్ కన్నం అయితే ఏం చేస్తారు, వర్కర్స్ కన్నం పెడుతుంటారు అనమాట. మిషన్ రిపేర్ అండి అని వెళ్ళి తుంగుంటాడు, ఏం తెలియదు, ఏం రిపేరో కాదో తెలియదు. ఫ్యాక్టరీలో శాటర్న్ పెర్ఫెక్ట్ చేసుకోవాలి, వాడికి అది పెర్ఫెక్ట్ చేసుకోవాలి. వాడి తేడా అయితే ఆడు వెళ్ళిపోతాడు, మంచివాడు వస్తాడు. 24 గంటలు మన మిషన్ దగ్గర కూర్చుని వాడిని చూసి ఇలాగ వాడి నెత్తి మీద ఎక్కి చేయించుకున్నాడంటే వాడి జీవితంలో బిజినెస్ చేయడానికి ఫ్యాక్టరీ పెట్టాడు. మనం ఇంటి దగ్గర ఉన్నా సరే అక్కడ రన్ అవ్వాలి. రాముడికి ఎవరు సేవకుడు? బొంటు, రామ బొంటు అని సార్. రాముల వారి దగ్గర నుంచి ఏం కోరాడు ఆయన? ఏం కోరలేదు సార్. రాముల వారి దగ్గర నుంచి ఆంజనేయ కావాల్సింది ఏమీ లేదు. పెళ్లి బిడకులు లేవు, పోనీ రాజ్యం కావాలో అది అక్కర్లేదు ఏమండి. అలా ఏదో చెట్టు చూపిస్తే ఏమి పళ్ళు ఉంటే కోసుకుని తినేస్తాడు, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఆయన కావాల్సింది ఏమిటి? రాముల వారి దగ్గర. రాముల వారు బలవంతుడా, ఆంజనేయ స్వామి బలవంతుడా తెలియదు ఎవరికి, ఇంతవరకు తెలియదు అన్నాడు. రాముల వారు ఉండేటటువంటి ధర్మమునకు కట్టుబడి అవతారమూర్తుడు బొట్టుగా ఉన్నాడు. మీరు కూడా అలాగే ఉంటే మీకు అలాంటి బొట్టు దొరుకుతాడు. మీ శాటర్న్ కానీ పెర్ఫెక్ట్ అయిపోతే మీకు కూడా అలాంటి బొట్టు దొరుకుతాడు. అలా పనిచేసేవాళ్ళు 100 కొద్ది వచ్చి చేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆంజనేయ అనేటి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు చూసి దండం పెట్టుకుంటుంటారు. అంతర్యామ అనేటటువంటి వాడు మన బాసులోని, మన పిల్లల్లోని, మన తండ్రిలోనే కాకుండా మన కాళ్ళు పెట్టేవాళ్ళు కూడా కనిపించాలి. ఆ సాధన చేసేటటువంటి వారికి సాధన చేసుకోవాలి. అలాంటి వాళ్ళు దొరుకుతారు అన్నట్టు. శాటర్న్ పనిమేష ఉంటుందా లేదా, ఎన్నాళ్ళు ఉంటుంది, శాటర్న్ బట్టి లెక్కలు బట్టి చెప్పి వచ్చు అన్నాడు. ఎలా ఉంటుంది దాని ఆకారం కూడా చెప్పవచ్చు అసలు, మీ జాతకం కానీ ఉంటాయి అనమాట. కొంచెం డీటెయిల్స్ సదా ఉంటుంది. పని మనిషి కుంటుతూ ఉంటుందా, ఒక్కను ఉంటుందా, దానికి ఇవన్నీ తెలుస్తాయి అనమాట. 6th హౌస్లో వీనస్ కానీ ఉంటే ఒకసారి సరిగ్గా కనిపించినటువంటిది పని మనిషి ఉంటుంది. శుక్రాచార్య వారికి ఒకటే కన్ను, అది దోషం ఉంటాయి. శుక్రుడు ఎలాగైతే ఉంటారో అలా ఆధారంగా చేసి పెడతాం. మనం ఏం చేయాలని చెప్పక్కర్లేదు, ఆ పనికి ఆ పని చేసుకుని వెళ్ళిపోతారు, ఏమి చేయక్కర్లేదు. తమాషా ఉంటుంది. పనిచేస్తాయంటే ప్లానెట్స్ రేపు పనిచేస్తాయి, చూసుకుంటే తెలిసిపోతుంది పనిచేస్తాయంటే. అలా వాడెవరు టామ్, డిక్ అండ్ హ్యారీ చెప్పినవన్నీ నమ్మకూడదు, చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో యురేనస్ అని ఒకటి పనిచేస్తున్నది కదా, దాని గురించి కూడా చెప్పుకోవాలి. లాస్ట్కి పెట్టాను అడుగుతారేమో అనిసి కావలసే లాస్ట్కి పెట్టారు. యురేనస్ అంటే మీ టీవీ సెట్, కంప్యూటర్లు ఇంట్లో ఏమైనా ఉంటాయా, ఆల్ మోడర్న్ ఎక్విప్మెంట్ ఇంత ఉన్నాయి కదా సార్. ఇవంతా కూడా ఇప్పుడు యురేనస్. పూర్వకాలం యురేనస్ లేదు కాబట్టి ఇంట్లో కంప్యూటర్ లేదు. మా చిన్నప్పుడు టీవీ లేదు, టీవీ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. అప్పుడు టీవీలో అలా మెకానికల్గా దాంట్లోంచి దూరం నుంచి ఏదైనా మనం చూడవచ్చు అని ఎవరైనా మాస్టర్ గారు ప్రిడిక్షన్ చెప్పిన రోజుల్లో నవ్వారు. 40 ఏళ్ళ క్రితం ఒక చోట అయ్యేటటువంటిది అదే టైంలో ఇంకో చోట ఎక్కడ ప్రపంచం మొత్తం చూడొచ్చు అలాంటి సాధనం కొనుక్కుంటారని ప్రిడిక్షన్ చెప్పినప్పుడు నవ్వారు. చూస్తున్నాం కదా అన్నాడు. అది యురేనస్ యొక్క పని చేస్తుంది. ఇవన్నీ కూడా భౌతికమైన లోకంలో, ఆధ్యాత్మిక లోకంలో మళ్ళీ లోపలికి వెళ్తాం. మళ్ళీ ఈ గ్రహాలు అలాగ ఒక వారం పరిచయం చేసుకుంటాం. బాగా పరిచయం అయిన తర్వాత రాసులకు వెళ్దాం, కంగారు పడిపోకండి. వీటి మీద రెఫరెన్స్ పుస్తకాలు ఏమైనా చదివేస్తే అనే దూల ఎవరికైనా ఉంటే ఒక లిస్ట్ ఇస్తాను, కావాలంటే రాసుకోవచ్చు. ఎలన్ లియో అనేటటువంటి ఆయన, సెఫేరియల్ అనేటటువంటి ఆయన రాసిన పుస్తకములు అన్నీ కూడా అద్భుతమైనటువంటి పుస్తకములు. వాళ్ళు మాస్టర్స్, హిమాలయన్ మాస్టర్స్ శిష్యులే వాళ్ళు రాసినటువంటి పుస్తకములు. ఆర్ట్ ఆఫ్ సింథసిస్, హౌ టు జడ్జ్ నేటివిటీ, ఇలా వరుసగా ఎలన్ లియో అనేటటువంటి ఆయన ఆథర్ పేరు. అనిబిసెంట్ యొక్క శిష్యుడైన సెఫేరియల్, ఈయన కూడా అనిబిసెంట్ శిష్యుడే. వీరిద్దరు పరమ గురువుల శిష్యులు.
వీళ్ళిద్దరు పుస్తకాలు ఇంగ్లీష్లో చదువుకునేటటువంటి తెలుగులో చదువుకునేటటువంటి వారికి, సంస్కృతం బాగా వచ్చినటువంటి వారికి బేసిక్ బుక్స్. ఇంతకన్నా మంచి పుస్తకాలు తర్వాత చదవచ్చు, కానీ బృహత్ జాతకము వరాహమిహిరుడు రాసినటువంటిది, లఘు జాతకము, ఈ 2 పుస్తకములు. బృహత్ జాతకము, బృహత్ సంహిత, ఈ 2 వరాహమిహిరుడు రాసినటువంటిది. లఘు జాతకము ఆయన రాసినటువంటిదే. ఇవి సోర్స్ బుక్స్. ఇవి అక్కడక్కడ మీకు బృహత్ జాతకంలో కొన్ని శ్లోకాలు తీసి అప్పుడప్పుడు నేను కానీ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కానీ ఎప్పుడైనా 2-3 శ్లోకాలు ఎలా ఉంటాయో చెప్తారు. అంటే ఒకసారి శాంపుల్ కింద ఎలా ఉంటుంది అనేటటువంటిది తర్వాత చదువుకోవచ్చు. తర్వాత ఇంకా బాగా లోపలికి వెళ్ళాలంటే నారద సంహిత, బృహత్ పరాశర హోర ముఖ్యమైన పుస్తకాలు ఇవి. మిగతా ఇవన్నీ చిల్లర పుస్తకాలన్నీ. ఇవి ప్రస్తుతానికి ఎవరైనా ఇంటి దగ్గర చదివించుకుని నాకంటే ఎక్కువ ముందు స్పీడ్గా ముందు క్లాస్కి ప్రిపేర్ అయ్యి వచ్చిందని చేయడం అంటే వాళ్ళు ప్రస్తుతం ఇవి చదివించుకుని రావచ్చు అనమాట. అంటే రేపు సెలవు వస్తుంది కాబట్టి ఆదివారం బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇవి చదివించుకుని వచ్చేది. యురేనస్ అలా ఉంటుంది యాక్టివిటీ. వాడు యురేనస్ బాగా కానీ ప్రామినెంట్ కానీ హారోస్కోప్లో ఉంటే ఇవాళ ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది వాడికి పట్టించదు. రేపు ఏమిటి అని, రేపు గురించి అప్పుడే ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఫ్యూచర్. వాళ్ళే దే ఆర్ ది క్రియేటర్స్ ఆఫ్ ఆల్ దిస్, దే ఆర్ ది డిస్కవర్స్, దే ఆర్ ది ఇన్వెంటర్స్. సో లేటెస్ట్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క గ్యాడ్గెట్స్ ఏవై ఉంటాయో ఇంట్లో ఉంటాయి. యురేనస్ బాగుంటే కొన్ని ఇళ్లలో సిడీ ప్లేయర్ ఉండదు, టేప్ రికార్డు ఉండదు, టీవీ ఉండదు కొన్ని ఇళ్లలో ఉండదు అన్నాడు. అంటే యురేనస్ ఇంకా వీక్ అనమాట, పుట్టలేదని లెక్క. అక్కడ ఫ్యాక్స్ మిషన్ అక్కడ బెల్జియంలోని వాటిలో కొనుక్కోగానే ఇక్కడ విశాఖపట్నంలో వాడి ఇంట్లో ఉంటుంది అనుకోండి, వాడు యురేనస్ బాగున్నట్టుగా లెక్క. ఫ్యాక్స్ మిషన్ ఇక్కడ తీసి ఫిట్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి దానికి ఎంత కట్టాలని ఫోన్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇలాంటిది మేము ఇంకా చూడలేదండి, దీని గురించి మాకు ఇంకా తెలియదని ఢిల్లీకి రిఫర్ చేశారు. అంటే ఎంత కట్టించుకోవాలో కూడా తెలియదు. 2 సంవత్సరాలు హాయిగా దాన్ని ఏమి ట్యాక్స్ కట్టుకుంటే కట్టిన తర్వాత 3,000 సంవత్సరానికి కట్టమన్నారు. అప్పటికి అది పాడైపోయి అవుట్డేట్ అయిపోయింది. మేము కట్టలేదు. అసలు కట్టాలని కట్టించుకోవాలి కూడా తెలియదు అనమాట. అలా ఉంటుంది వాడికి. వాడు యురేనస్ బాగుంటే అలా వస్తుంది. ప్రపంచంలో ఉండేటటువంటి ఆల్ ఫారెన్ ట్రావెల్ డాలర్స్, యురేనస్ స్ట్రాంగ్గా ఉంటే డాలర్స్ ఇలా లెక్క పెడతాడు. పౌండ్స్, డాలర్స్, ఇప్పుడు ఏంటంటే యూరోస్, ఇవన్నీ కూడా లెక్క పెడతాడు. లేకపోతే ఎలాగుంటే బొమ్మ కూడా చూడండి తెలియదు. యురేనస్ బాగుంటే వాడికి పాస్పోర్ట్ రాదు, పాస్పోర్ట్ ఉండదు వాడికి. సరిగ్గా పాస్పోర్ట్ ఉండదు వాడి. పుట్టినప్పటి నుంచి తిరుగుతుంటాడు అందులో. యురేనస్ స్ట్రాంగ్, ఎన్నాడైనా పాస్పోర్ట్ ఉండొచ్చు. యురేనస్ పెట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఆల్ దీస్ మోస్ట్ అడ్వాన్స్డ్ గ్యాడ్గెట్స్ అన్ని కూడా వాడి యురేనస్ వాడి ఇంట్లో ఉంటాయి. అవి ఎక్కడ పెట్టుకుంటాడో ఆ ప్లేస్ యురేనస్ ఇండికేట్ చేస్తుంది. నెత్తి మీద పెట్టుకుంటాడా, బెడ్రూమ్లో పెట్టుకుంటాడా, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం వాటి కోసం సెపరేట్ రూమ్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. అంతే కదా అన్నాడు. కంప్యూటర్ రూమ్ ఇంకా వస్తున్నాయి ఇప్పుడు. రేపొద్దున బిల్డింగ్ ఏవో కట్టుకుంటున్నప్పుడు స్టడీ రూమ్ వేరే, కంప్యూటర్ రూమ్ వేరే కొనుక్కుంటారు. ఇప్పుడు కట్టుకోవాల్సిన స్టేజ్ వచ్చేసింది. ఇంట్లోనే 2-3 కంప్యూటర్లు, ఇంటర్నెట్, గడిదిగుడ్డు అని పెట్టుకున్న తర్వాత వాడు పెద్ద న్యూసెన్స్ మిగతా వాళ్ళకి. అక్కడ కూర్చొని ఆడుకుంటుంటారు. చిన్న పిల్లలు గేమ్స్ ఆడించుకుంటుంటారు వాళ్ళు. మనకి అవి ఎలా ఆడాలో కూడా తెలియదు చూస్తుంటే. ఇంతే ఉంటారు అసలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవి కూర్చొని ఇలా పెట్టుకుని ఆడుతుంటారు గేమ్స్. ఈ అని ఆడుతుంటారు. మనకి ఏమిటో కూడా తెలియదు ఎలాగ ఆడాలి. నేను కంప్యూటర్ 50 ఏళ్ళు వచ్చాక నేర్చుకున్నాను. అంటే 50 ఏళ్ళ వరకు యురేనస్ వీక్. యురేనస్ అవి వాటికి సంబంధించిన నెప్ట్యూన్. తన్మయం అనేటటువంటిది ఇస్తుందని చెప్పుకున్నా. ఇది అంచేత భక్తికి సంబంధించినటువంటి సాధన, మెడిటేషను, పూజాధికములు, ప్రస్తుతము మ్యూజిక్, మ్యూజిక్ సీడీలు, మ్యూజిక్ ఏమిటి క్యాసెట్స్ వాళ్ళ ఇంట్లో ఉంటాయి అన్నాడు. కొంచెం బాగుంటాయి. కాళ్ళు వేస్తుంటే మంచి పాటలు ఎట్లా వేసుకుంటాడు అన్నాడు. కొందరింట్లో మ్యూజిక్ అదేంటో బాధ, మ్యూజిక్ చెడిపోతాం. వాళ్ళు తండ్రి ఒప్పుకోకుండా మ్యూజిక్ ఉండదు ఇంట్లో అనమాట. కొప్పడే వాళ్ళు ఉంటారు మ్యూజిక్. తన పిల్లలు చెడిపోతారు.
తన్మయము కూర్చుని 10 మంది ధ్యానం చేయటం. కృష్ణుడు నెప్చ్యూన్లో పరాకాష్ట. వాయించేటువంటి ఫ్లూట్ ఏదై ఉంటుందో అది నెప్చ్యూన్ అంటే. మ్యూజిక్ ఆఫ్ సోల్స్ అన్నారు మాస్టర్ గారు. ఇన్స్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆఫ్ నోట్స్ కంటే ఇట్స్ మ్యూజిక్ ఆఫ్ సోల్స్. పెద్దలైనటువంటి వారు వాయిస్తుంటే మనం ఎక్కడ ఉన్నామో తెలియదు, వాళ్ళు పాడుతుంటే ఎక్కడ ఉంటామో తెలియదు. పెద్దలు కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళు ప్రవచనాలు అవి ఇస్తుంటే మాస్టర్ గారు ఈకే గారు కానీ లెక్చర్ ఇస్తున్నప్పుడు సేపు ఎంతసేపు 2 గంటలు 1 గంటన్నర చెప్తే 5 నిమిషాలు అయిపోయినట్టు ఉండేది, ఎక్కడో తెలియదు. కొందరు లెక్చర్ ఇస్తుంటే అమ్మాయి ఎప్పుడు ఆపిస్తాడ అని అనిపిస్తూ ఉంటుంది. అది 2 చూస్తూ ఉంటాం అనమాట. నెప్చ్యూన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండేటటువంటి వారు వాళ్ళు మాట్లాడుతున్నా సరే పాడుతున్నా సరే సమూహనం చేయగలిగేటటువంటి శక్తి వాళ్ళలో ఉంటుంది. తన్మయం చేస్తారన్నమాట. అంటే పైకి తీసుకెళ్లేటటువంటిది. నారదుడు దీని ఏదో మాస్టరు. బాగా నెప్చ్యూన్ గురించి చెప్పుకున్నప్పుడు డీటెయిల్ చెప్పుకుందాం. అలాంటివి ఏవైనా మీ ఇంట్లో పొరపాటు మెడిటేషన్కి ఒక రూమ్ లేకపోతే పాక కొంచెం పెద్దది ఉంటుంది అనమాట. కొంచెం నెప్చ్యూన్ మరీ పెద్దదైతే కొంచెం పెద్ద పాక, మరి రూమ్ సాలదు కాబట్టి పెద్ద పాక వేసుకుని ఆ పైన హాల్ ఏదో కొట్టుకుని అక్కడ చేసి నెప్చ్యూన్ బాగుందని లెక్క అనమాట. ఇంట్లో కుదరదు కదమ్మా, అంచేత ఏం చేస్తారు, పాక వేసుకుంటారు అనమాట. పైన ఎక్కువ మంది కూర్చుని ధ్యానం చేయటం అనేటటువంటి, పూజాధికారులు చేసుకోవటం, పాటలు పాడుకోవటం, మంచి విషయాలు చెప్పుకోవడం కోసం చేసేటది. ఇట్లాంటి చెడ్డ విషయాలు కూడా చేయొచ్చు అన్నమాట. బుడ్డీలు కొట్టడానికి వాటి కోసం సపరేట్ పాక వేసుకు, అది కూడా నెప్చ్యూనే. బుడ్డీ యూజువల్గా ఎవరు ఒకళ్ళు తాగరు సార్, గ్రూప్ డ్రింకింగ్. వాడెవడైనా ఉంటే ఆడు వీడు కూర్చొని వెళ్ళిపోతారు అన్నమాట. ఎక్కడికెక్కడికో కావాలంటే వెళ్ళిపోతూ ఉంటారు. అంచేత వాళ్ళు అక్కడ కూడా గ్రూపే అన్నాడు. నెప్చ్యూన్ గ్రూప్ లివింగ్ అనేటటువంటిది, గ్రూప్ సోల్ అనేటువంటిది, మ్యూజిక్ ఆఫ్ సోల్ అనేటువంటిది అంతా కూడా నెప్చ్యూన్ అటువంటిది యాక్టివిటీ ఎక్కడ ఉంటుంది. ప్లూటో ఇప్పుడు ఇంకా ఇళ్లలోకి ఆయన దూరలేదు. ప్లూటో హ్యుమానిటీ ఎట్ లార్జ్ పనిచేస్తూ ఉంటాడు. నెగిటివ్ సైడ్ అంటే ఎలాగుంటుందని అంటే భూపాల్ గ్యాస్ ట్రాజడీ ఉంది చూసారా, అది ప్లూటో యొక్క నెగిటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్, ఆధ్యాత్మికమైనటువంటి దాంట్లో యాస్ట్రల్ ట్రావెల్ అంటారు. అంటే భౌతిక శరీరములకు అతీతమైనటువంటి శక్తులు కలిగి ఉండటం, వాటికి సాధన కలిగేటటువంటిది. ఎవరైనా యాస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు. ఇలా కుర్చీలో కూర్చుని ఎక్కడ తెలుసుకుందాం అక్కడికి వెళ్ళేటట్టుగా ఇలాగ ధ్యానం చేస్తూ వస్తూ సెలిస్టియల్ స్పీడ్ ధ్యానాలు అవి ఉన్నాయి. మనం మ్యాగజైన్లో ఇచ్చాం, ఒక 2-3 నెలలు ఇచ్చాం. చూసిన తర్వాత ఎవరు దాని గురించి కేర్ చేయలేదు, మానేసాం. ఎందుకంటే రెస్పాన్స్ రాలేదు, అంటే టూ మచ్ అయిపోయిందని మానేసాం. ప్రత్యేకమైన సాధన ఉన్నాయి టెలిపతికి సంబంధించింది, యాస్ట్రల్ ట్రావెల్ అంట. రాత్రి నిద్రపోతున్నప్పుడు మనం తిరగొచ్చు కావాలంటే. సినిమాకి టికెట్ దొరకలేదు, రాత్రి పడుకుని సినిమా చూసి వచ్చేవచ్చు. ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు కదా, సూక్ష్మ శరీరంతో చూసి వచ్చేవచ్చు. వాటి కోసం కాదు, అట్లాంటి చీప్ సంగతులు కాదు. ఇన్విజిబుల్ హెల్ప్ కావాల్సినటువంటిది పెద్దలకు సంబంధించిన వర్క్ అది చేసుకోవడానికి ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ప్రపంచం మొత్తంలో ఒక యూనివర్సిటీ రన్ అవుతుంటుంది. పైథాగరన్ యూనివర్సిటీ అనే పేరుతో పిలుస్తుంది. దాంట్లో 33 డిగ్రీస్ ఉంటాయి. 17th డిగ్రీ అయిన తర్వాత అందులో లెక్చరర్గా ఉంటాడు. నిరంతరము పైథాగరస్ అనే మహానుభావుడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ క్లాసెస్ యూనివర్సిటీస్ జరుగుతుంటాయి. ఈ రోజు కూడా జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఎంట్రన్స్ ఎలాగొస్తుందని ఇట్లాంటి సాధన చేస్తుండేటప్పుడు ఇందులో ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వాళ్ళు అప్లికేషన్ కానీ పెట్టుకుంటే ఎలాగ అప్లికేషన్ పెట్టుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు భూమధ్యమునందు ఒక తెల్లని కలువను ధ్యానం చేసుకుని మీ అజ్ఞాతమైన గురువుకి నమస్కరించి ఆ క్లాసులో మాకు ఎంట్రన్స్ ఇవ్వండి ధ్యానం చేయాలి. ఈ నెలలో రిక్రూట్ చేస్తారు ఎక్కువగా. అదృష్టం మాట మిమ్మల్ని తీసుకెళ్తారు. అంటే సీనియర్ ఉండేటటువంటి వాళ్ళు వస్తారు. అయితే మనం రావడానికి మనం రెడీగా ప్రిపేర్ అయి ఉన్నామని దానికి ఏం చేయమంటారంటే ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి ఒక డైరీ రాసుకుని మీ తల పక్కన పెట్టుకోమంటారు. వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మీ సూక్ష్మశరీరాన్ని చూసి ఇఫ్ ఇట్ ఇస్ ఫిట్ తీసుకెళ్తారు. రోజు 10 నుంచి 4 వరకు ఆ క్లాసుల్లో ఎక్కువ విషయం ఉంటుంది అనమాట. తక్కువ టైంలో ఎక్కువ చెప్పగలరు. ఫిజికల్ ప్లేన్లోకి ఎప్పుడు ట్రాన్స్లేట్ అవుతుంది అంటే మనం ఎదుగుతున్న కొద్ది ట్రాన్స్లేట్ అవుతుంది. ఒకసారి కంప్యూటర్లో లోడ్ అయిపోయినట్టుగా ఉంటుంది. పైనుంచి తీసుకొచ్చి లోడ్ చేసుకుని ఉంటాం. అది ఒక్కొక్కటి తీసుకుని జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. అటువంటి యూనివర్సిటీస్ జరుగుతాయి. అవన్నీ కూడా ప్లూటో యొక్క నెప్చ్యూన్ యొక్క ఈ రెండింటి కంబైండ్ ఆధ్వర్యంలో ఉంటాయి. జూపిటర్ మర్చిపోయామని ఈ చెల్లెమ్మ చెప్పింది. జూపిటర్ అనేటువంటి గ్రహం మన పొరపాటుని ఎవరైనా జీవితంలో గౌరవిస్తే వాళ్ళు
ప్రత్యేకంగా జీవితంలో ఎవరినో ఒకరిని గౌరవించక తప్పదు. గౌరవిస్తారు, మీకు నచ్చుతారు. మీకు అన్నదమ్ముడు కావచ్చు, అన్న ఆదర్శంగా ఉంటాడు. లక్ష్మణుడు లాంటి వాళ్ళకి దశరథుడు ఇంపార్టెంట్ కాదు, రాములు వారు ఇంపార్టెంట్. లక్ష్మణుడికి జూపిటరు, రాములు వారు అన్న. రాములు వారిగా తండ్రి సమస్తం. తండ్రి ఏం చెప్తే చేశాడు. కొందరికి గురువు నచ్చవచ్చు, కొందరికి తల్లి నచ్చవచ్చు, కొందరికి టీచర్ నచ్చవచ్చు. ఎవరు నచ్చుతారు అనేటువంటిది నేను చెప్పలేను, మీరు చెప్పలేరు. మనం ఎవరినైతే గౌరవిస్తామో వాళ్ళంతా కూడా జూపిటర్ వాళ్ళు ఇండికేట్ అవుతారు. యూజువల్గా గురువై ఉంటాడు. అదృష్టం బాగుండి జాతకం బాగుంటే ఆ జీవితం నందు ఒక గురువు దొరుకుతాడు. ఈ ఆధ్యాత్మిక విద్యలు ఇచ్చేటువంటి గురువు దొరుకుతాడు. ప్రతి వాడికి ఎవరికి ఏదో ఒక రకంలో, ఏదో దేశంలో, ఏదో దాంట్లో గురువు దొరుకుతాడు. వాడు నచ్చుతాడు. గురువు లేకుండా జన్మ మనమే సొంతంగా బతికేద్దాం అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు. దాన్ని జీవితము, వాళ్ళ జీవితం అంతా కూడా వ్యర్థం అయిపోయి ఉంటుంది. పుట్టిన తర్వాత తల్లి గురువే ఉంటుంది. ఇప్పుడు మనం సొంతంగా పెరిగేద్దాం లేదు తమిడు. ఏది చీమ కుడితే తెలియదు, ఏం చేయాలో తెలియదు వాడికి. దోమ కుడితే ఏం తెలియదు. ఆ టైంలో తల్లికి వస్తుంది వాడిని. పాలు తాగాలని, ఏడవాలని తెలియదు. 1, 2 వేస్తే కడుక్కోవాలని, తుడుచుకోవాలని తెలియదు. ఆ టైంలో తల్లి సాగుతుంది. అదే గురువు. పాకేటట్టుగా చేస్తుంది, నడిచేటట్టుగా చేస్తుంది, మాటలు నేర్పిస్తుంది, అన్నం పెడుతుంది, పాలు ఇస్తుంది. కొందరికి ఆవిడే జీవితాంతం గురువు అయిపోవచ్చు. ఒక అదృష్టవంతులకి ఆవిడే గురువు అయిపోతుంది. కానీ ఏదైనా సరే పరమ గురువు తెలియదు. కొంచెం ఏజ్ వచ్చాక తండ్రి ఫీజులు కట్టి చదువులు చేయించి వీడికేదో వీడికి వచ్చిందేమో వాడికి నేర్పి ఏదో చేస్తాడు అన్నమాట. వీడు సరైన వాడైతే వీడు తాగబోతు అనుకోండి, ఇంకేం నేర్పగలిగిందేమో ఉండదు. అంటే వాడు ఇంకో గురువుని ఎత్తుక్కుంటాడు. వాడు అదృష్టం బాగుంటాయి. అన్న ఒకసారి ఆదర్శప్రాయుడైన అన్న గురువు అవుతాడు. ఒకసారి పరమ గురువు దొరుకుతాడు. ఒకసారి గురువుకి మనం ఎంత సమర్పణ చెందుతామో అంత ఎదుగుతాం మనం. తమాషా అంటే హౌ మచ్ వీ కెన్ సబ్మిట్ అవర్ సెల్ఫ్స్, దాన్ని బట్టి ఆ గురువు దగ్గర రావడానికి ఉంటున్నాం. భగవంతుడైనా సరే, గురువు అయినా సరే, మన సొంత కొన్ని డెసిషన్స్ ఉండి ఆ పైన ఆయన చెప్తే బాగుండని అనిపించింది అనుకోండి, అంతవరకే రాగలుగుతాడు. దానికే వేణువు కింద చెప్తారు. వేణువుకి ఏమిటంటే అన్ని కణాలు ఉంటాయి, లోపల ఏముండదు. వేణువు కృష్ణుడి దేట్లో కానీ వెళ్తే వేణువే మన శరీరం అన్నమాట. ఆ 7 షట్చక్రములు, సహస్రారము కణములు. మొత్తం ఏమీ ఖాళీ లేకుండా గురువు ఏదనుకుంటే అది ఇవ్వగలిగేటటువంటి ఉంటుంది. అందులోంచి చక్కని సంగీతం వస్తుంది. కొంచెం మనం కానీ అందులో కొంచెం దూది పెట్టి కొంచెం సీసం పోస్తే ఉఫ్ ఉంటుంది తప్ప ఫ్రూట్ సరిగ్గా పాలకుదు అన్నాడు. గురువు ఏం చేస్తాడు? సమర్పించే తను ఇచ్చుకుంటాడు. నువ్వు ఏం కావాలి కోరుకుని తెచ్చుకుంటావా, గురువునే కోరుకుంటావా అనేది నీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ బట్టి ఉంటుంది. పరిణామంలో ఎంతవరకు ఎదిగామనేటటువంటిది దాన్ని బట్టి ఉంటుంది. సబ్మిషన్ అంటారు దాన్ని. భక్తి అనేటువంటి దాంతో డివోషన్ అనేది, ఏకాంతం అనేటువంటి దాంతో చెప్తారు. ఏకాంత సేవ అంటారు పరమ దాంట్లో. భగవంతుడితో ఏకాంతంగా ఉండడం, నోటు తద్యాత్మ చెందడం అనేటటువంటిది. వీడు ఏ లెవెల్లో ఉంటాడో ఆ లెవెల్లో గురువు దొరుకుతాడు. వీడు దొంగ కొడితే మంచి దొంగ గురువు దొరుకుతాడు అన్నాడు. మీ బంగారం అంతా తిండని, దీన్ని 10 రెట్లు చేస్తానని ఆ ముందు రోజు ఏం చేస్తాడో ఉంగరం పెట్టుకుని ఎక్కడో బంగారం తీసుకొచ్చి 10 రెట్లు చేసి 10 ఉంగరాలు అందరికీ ఇస్తాడు. అయ్యో మన ఆవిడికి, మా ఆవిడికి, మా పెద్ద ఆవిడికి, చిన్న ఆవిడికి, వీళ్ళందరికీ ఎంత బంగారం తీసి పెడతారు. తర్వాత చెప్పు ఉంటుంది, తర్వాత ఆయన వెళ్ళిపోతాడు అన్నాడు. అక్కడ గురువు దొరుకుతారట. అంటే వీడియో టెంప్టేషన్స్ ఎంతవరకు ఉంటాయి అంతవరకు ఉంటాయి. ఏం కోరుతాడో దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అది జూపిటర్ డిసైడ్ చేస్తుంది. జాతకంలో జూపిటర్ సద్గురువుని సంపాదించుకుంటాం, మంచి గురువుని సంపాదించుకుంటాం, మనం ఎంతవరకు సబ్మిట్ చేయగలుగుతాం, మనం ఏ లెవెల్ వరకు ఎదగలుగుతాం, ఏ గురువు లాంటి గురువు దొరుకుతాడు. బట్ ఏదైనా సరే గురువు లేకుండా జీవితం అనేటటువంటిది ఉండదు. తల్లి అయినా అవుతుంది, తండ్రి అయినా అవుతుంది, ఒకసారి భర్త అవుతాడు, ఒకసారి భార్య కూడా గురువు అవుతుంది.
ఒకసారి కొడుకు గురువు అవుతాడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడే గురువు. ఆయన మోక్షాన్ని ఇస్తాడు. ప్రహ్లాదుడే చచ్చిపోయాడు అని అనిపిస్తుంది, కానీ ఆయన స్థితి వెళ్ళినటువంటి స్థితి లాస్ట్లో విష్ణువుని చూసిపోతాడు. ఆయన మీరు నేను సస్తాం. హిరణ్యకశిపుడు విష్ణువులోకి ఎక్కింది. విష్ణువు దిగి వచ్చి ఆయన లోపలికి తీసుకోవాల్సి వచ్చాడు. ఒక రంగ ప్రహ్లాదుడే గురువు. ఆయన ఏ రకంగా గురువు వస్తాడు, ఏ రకంగా గురువు ఉంటాడు అనేటువంటి కూడా మనకు తెలియకపోవచ్చు అన్నాడు. అది జూపిటర్ డిసైడ్ చేస్తుంది. యూజువల్గా అన్న తనకంటే పెద్దవారైన అన్నలు ఎవరైనా ఉంటే జూపిటర్ వాళ్ళు తెలుస్తారు మామూలుగా. కానీ ముఖ్యముగా తనైతే ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళందరూ కూడా జూపిటర్ వాళ్ళు తెలుస్తారు. చిన్నప్పుడు టీచర్స్ కొంతమంది నచ్చుతారు మనకి టీచర్స్, వాళ్ళందరూ జూపిటరే. అసలు ఏ టీచర్ నచ్చడే వెదవలు అన్నట్టు జూపిటర్ శుభ్రంగా వీక్ అనమాట. వెదవ ఎవరు నచ్చపోయినట్టు వెదవ లెక్క అనమాట. ఏమండి వీళ్ళతోనే మనం ఇంట్లోకి వచ్చాం. మనం ఇంట్లోంచి బయటికి వెళ్దాం. మనం బయటికి వెళ్తే ఎలా ఉంటారనేటటువంటిది ఒక్కొక్క ప్లానెట్ ఎలా ఉంటుందో మరొకసారి చూద్దాం. సూర్యుడు సెంట్రల్ కదండి, సెంటర్ అంతే కదా, ఆయన కదా సెంటర్ అన్నమాట. విశాఖపట్నం సెంటర్, ప్రభుత్వాధికారి కలెక్టర్ గారు అనమాట. ద మేల్ పర్సన్ హూ ఈస్ హోల్డ్స్ ది పవర్ అవుట్ సైడ్కి వెళ్ళేటెడ్ కలెక్టర్ అనమాట. కలెక్టర్ కదా ఎక్కువ పవర్ఫుల్ ఇక్కడ అన్నాడు. అదే హైదరాబాద్ వెళ్తే పూర్వం రాజులు ఉండేవారు, ఇప్పుడు మంత్రులు అన్నమాట. చీఫ్ మినిస్టర్ ఆయన మోర్ పవర్ఫుల్ అన్నమాట. గవర్నర్ గారు ఏం లాభం లేదు, ఆయన ఈయన ఏం చెప్తే ఆయన ఇక్కడ. ఢిల్లీకి వెళ్ళిపోతే వాజ్పేయి గారు, ఆయన మన సన్ అనమాట. గవర్నమెంట్ ఎందు ఎవరైతే పాజిటివ్గా ఉంటారో, ఎవరైతే పవర్ఫుల్గా, ఎవరైతే సెంటర్ ఆఫ్ యాక్టివిటీ అయి ఉంటారో వారు సూర్యుడి వల్ల ఇండికేటర్.